హాయ్ హలో వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. వైద్యో నారాయణ హరి అంటారు పెద్దలు. అంటే వైద్యులు దేవుళ్ళతో సమానమని అర్థము. తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారనమాట. అందుకే వారికి 2 చేతులు ఇచ్చి నమస్కరిస్తుంటారు. ఇంతటి గౌరవప్రదమైన వైద్యులచే ఆంధ్రప్రదేశ్లోని 5 కోట్ల మందికి వైద్య సేవలు అందించే బాధ్యత వైద్య ఆరోగ్య శాఖది. అంటే అంతటి ప్రాధాన్యత గల శాఖకు మంత్రిగా వ్యవహరించడం అనేది ఎంతో బాధ్యతతో కూడుకున్న వ్యవహారం. అయితే ఇది తెలిసే నేను రెట్టింపు బాధ్యతతో నా విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నాను అంటున్నారు వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు సత్యకుమార్ యాదవ్. అయితే ఆ శాఖలోని లోటుపాట్లు, ఇతర సమస్యలపై ఇవాళ మంత్రి సత్యకుమార్ యాదవ్తో యూటీవీ మాటామంతి. ఒక్కసారి నన్ను ఫాలో కండి. నమస్తే సార్. నమస్తే నాగరాజు గారు. సార్ నా మొదటి ప్రశ్న ఏం లేదు సార్. 2024 ఎన్నికలు మనం తీసుకుంటే భారతదేశం ఇతర దేశాల వద్ద మనకు మన భారత క్రికెట్ టీంలో అత్యుత్తమ బౌలర్ ఎవరు అంటే బూమ్రా మనకు ఉండేది. ఇప్పుడు ఆయన లేడంటే కాస్త విజయము కొద్దిగా కష్టతరంగానే ఉంటుంది, సంక్లిష్టం అవుతుంది కదా. క్రీజ్లో బూమ్రా లాంటి బౌలర్ ఉన్నాడు, అవతల బ్యాట్స్మెన్ ఒక బాల్ 6 కొట్టాలి. ఫుల్ టెన్షన్ అందరికీ, కొడతాడా లేదా అని. కానీ అంత అత్యుత్తమ బౌలర్ బౌలింగ్ వేసినా కూడా ఆ లాస్ట్ బాల్కి 6 కొట్టి టీముని గెలిపించాడు అవతల ఉన్న బ్యాట్స్మెన్. ఇక్కడ మనం తీసుకుంటే ఆ బౌలర్ని కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని అనుకుంటే ధర్మవరంలో, బ్యాట్స్మెన్ మీరు లాస్ట్ బాల్కి 6 కొట్టి టీంని గెలిపించేశారు. ఎలా సాధ్యమైంది సార్ ఇది? అది మీరు క్రికెట్తో నేను పోలుస్తున్నారు కానీ ప్రజాక్షేత్రంలో ఆ విధంగా సాధ్యమవుతుంది అనుకోవట్లేదు. ప్రజల ఆశీర్వాదం దీనికి ప్రధాన కారణం అండి. ప్రజలు ఇచ్చిన బలం. నేను 39 రోజుల ముందు అక్కడికి వెళ్ళడం జరిగింది. 30 రోజులు పాదయాత్ర చేయడం జరిగింది. ఆ సందర్భంలో గ్రామాలకు వెళ్తున్నప్పుడు, పట్టణంలో కానీ ప్రజలు ఆదరించిన తీరు, నన్ను వారి కుటుంబ సభ్యుడిగా స్వీకరించిన తీరు అది దాన్ని గెలిపించింది. అప్పుడే నాకు నమ్మకం కలిగింది. ఎందుకంటే మీకు తెలుసు, ధర్మవరం లాంటి ఒక కాంప్లెక్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఏ రకంగా ఉంటాయి పరిస్థితులు అనేది. గ్రామాల్లో ప్రధానంగా వర్గాలుగా విడిపోయి ఉంటారు. ఆ వర్గ సంస్కృతి ఇంకా ఉంది. దాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది, అది వేరే విషయం అనుకోండి. బట్ ఆ వెళ్ళినప్పుడు వారు చూపించిన అభిమానం 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి, మాజీ ఎమ్మెల్యే మీద, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే మీద అతను చేసిన అరాచకాల మీద వ్యతిరేకత ఒకటైతే, రెండోది కూటమి తరపున అభ్యర్థిగా ఉంటున్న నా మీద కాస్త నమ్మకం వాళ్ళకి కలిగి ఉండొచ్చు, లేదా కూటమిని సమర్థించాలనేది కావచ్చు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇవన్నీ కలిసి వచ్చాయన్నమాట. కలిసి వచ్చి విజయం సాధ్యమైంది. దీనికి అన్నిటికీ క్రెడిట్ ఏదైనా ఇవ్వాలో వస్తే నేను ధర్మవరం ప్రజలకు ఇస్తాను, ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకే ఇస్తాను. ఎందుకంటే వారు కుటుంబ సభ్యుడిగా భావించారు, ఆశీర్వదించారు. అవినీతి అక్రమాలను కాసేపు మనం పక్కన పెడితే, ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2024 ఎన్నికల్లో ఎన్ని స్థానాలు గెలవచ్చు వైసీపీ అనుకున్నప్పుడు ఒక 4-5 అంటే ఈ 4-5లో మొదటి స్థానంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ధర్మవరం ఖచ్చితంగా గెలిచి తీరుతుంది అని అందరూ అనుకుంటూ వచ్చారనమాట. ఎన్నికలప్పుడు కూడా ఆయనకు ఎడ్జ్ ఉండింది, ఆయన సర్వేలు చేయించుకుంటే. తీరా ఫలితం చూస్తే మీరు అందరూ ఆశ్చర్యపోయారు అనమాట. కేతిరెడ్డి గారు ఓడిపోయారా ఏంటి, సత్యకుమార్ గారి చేతిలో కొత్తగా వచ్చాడు, ఆయన చేతిలో ఓడిపోయా, ఎలా సాధ్యమైంది అనేది అందరికీ ఒక అంతు చిక్కని ప్రశ్న సార్ అది. అసలు చెప్పాలంటే నాకు కూడా ఒక అంతు చిక్కని ప్రశ్ననే అది. ఎలా కొత్తగా వచ్చిన వ్యక్తి ఎలా సాధ్యపడింది? కేతిరెడ్డిని ఢీ కొట్టారు, కేతిరెడ్డి కోటను బద్దలు కొట్టి జెండా పాతడం ఏంటి అనేసి. మీరు అక్కడ ఓటరా? కాదు, పక్కన అనంతపురం కాదు. సో ఈ రకంగా ప్రచారాలు చేసిన వాళ్ళందరూ అక్కడ ఓటర్లు కాదు సార్. అక్కడ ప్రత్యక్షంగా జరుగుతున్న అరాచకాలని, అవినీతిని, కబ్జాల్ని చూసిన వాళ్ళు కాదు. ఈ సోషల్ మీడియా మాధ్యమంగా అతను మాజీ ఎమ్మెల్యే చేస్తున్న కార్యక్రమాలు సోషల్ మీడియా మాధ్యమంగా రాష్ట్రంలో జనాలు చూసి ఉండవచ్చు, తద్వారా అతనికి ప్రాచుర్యం లభించిండొచ్చు, నేను కాదనను. కానీ వాస్తవ పరిస్థితులు క్షేత్రస్థాయిలో వీటికి విరుద్ధంగా ఉన్నాయి. సింపుల్. బయట ఉన్నది వేరు, కాన్స్టిట్యూన్సీలో ఉన్నది వేరు. వీళ్ళందరూ బయట వాళ్ళు చూశారు, వాళ్ళు ఓటర్లు కాదు. కానీ క్షేత్రస్థాయిలో బాధలు అనుభవిస్తున్న వాళ్ళు, కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు, 5 సంవత్సరాల ఒక అరాచక పాలన కారణంగా అణిచివేయబడ్డ వాళ్ళు ఇచ్చిన తీర్పు అది.
కాబట్టి మీరు దాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బయట నుంచి చూసేది వేరు, వాస్తవ పరిస్థితి వేరు. సో ఆ ప్రజలు వారి ఆక్రోశాన్ని దీన్ని ఆ రకంగా తీర్చుకున్నారు, ఓడించారు. అదే సమయంలో కాస్త నమ్మకం నేను కలిగించగలిగానేమో, అది ప్రజలు చెప్పాలి. ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆ నమ్మకం 29లో తెలుస్తుంది సార్, అది మీరు నమ్మకం కల్పించారు లేదా అంటే. మీరు మీ స్ట్రైక్ రేట్ని అలాగే, అంటే ఒక్క బాల్లో 6 కొట్టిన మీరు ఆ స్ట్రైక్ రేట్ని అలాగే 5 ఏళ్ళు కొనసాగించి 2029లో ఏం చేయబోతున్నారు అనేది అప్పుడు తెలుస్తుంది సార్ మనకు. కొనసాగిస్తారు సార్ స్ట్రైక్ రేట్ మీరు అట్లా? ఇప్పుడు రాజకీయాల్లో ఏమండి, ప్రజాసేవ చేయడానికి, సామాజిక క్షేత్రంలో పనిచేయడానికి వచ్చిన రోజే నిర్ణయించుకొని వచ్చాం. ఏదైనా సరే అంచెలంచెలుగా ఎదుగుతూ పోవాలి, ప్రజాసేవకి ఎక్కడ ఆటంకం కలగకుండా పని చేయాలి, మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు చేయాలా, మన జీవితానికి ఒక సార్థకత లభించేలాగా జీవించాలా అని వచ్చిన వాళ్ళం. నేనేదో రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రాలేదు, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడానికి రాలేదు, ఇతరత్రా ఏవీ లేవు. సో ఒక కింద నుంచి వచ్చిన చిన్న మామూలు సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వాడిని. నాకు వచ్చింది కాబట్టి నాకు ఒక గుర్తింపు కోసం ఉన్నా, దానికి నేను అందుకని ఒక సిద్ధాంత ప్రాతిపదిక కలిగిన పార్టీని ఎన్నుకున్నా. అదే పార్టీని అంటిపెట్టుకొని విద్యార్థి దశ నుంచి వాళ్ళ దాకా పని చేస్తున్నా. గతంలో భవిష్యత్తులో కూడా అదే కొనసాగుతుంది. ఓకే సార్, అంటే విద్యార్థి దశ నుంచి తీసుకుంటే మీరు రాష్ట్ర రాజకీయాలు స్థానికంగా ఉన్నప్పటికీ కూడా, అంటే మీరు పాలిటెక్నిక్ మదనపల్లిలో, ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లిలో పాలిటెక్నిక్ చేసినప్పటి నుంచి కూడా ఏబీవీపీ ప్లస్ మీరంతా కూడా విద్యార్థి దశ నుంచి చాలా యాక్టివ్గా ఉన్నారు. కానీ 2024కు ముందు వరకు కూడా దేశ రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు. చాలా స్టేట్లకు మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు, యూపీకి కూడా మీరు ఎన్నికల పరిశీలకుడికి ఇన్ఛార్జ్గా వెళ్ళారు. మీరు దేశ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. మీరు ఒక్కసారిగా 2024 ఎన్నికలకి రాష్ట్ర రాజకీయాలకు వచ్చేసారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారనమాట. ఎట్లా సార్ రాష్ట్ర రాజకీయాల్లో కంఫర్ట్గా ఉన్నారా? పార్టీ నిర్ణయం అది. నేను రాష్ట్రాలకి, ఎందుకంటే నేను విద్యార్థి దశలో ఇక్కడ పనిచేసిన తర్వాత ఢిల్లీకి వెళ్ళడం, ఢిల్లీ కేంద్రంగా పనిచేయడం, తర్వాత ప్రభుత్వంలో అనేక సంవత్సరాలు ఉండడం, వెంకయ్యనాయుడు గారికి ఓఎస్డీగా ఉండడం, తర్వాత నేను బయటకు వచ్చి పార్టీలో పనిచేస్తున్న క్రమంలో నన్ను జాతీయ కార్యదర్శిగా నియమించి కేరళ, బీహార్, ఉత్తరప్రదేశ్, అండమాన్ లాంటి రాష్ట్రాల్లో, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కూడా పార్టీ పని చేయించింది. నేను కూడా అనుకున్నాను ఢిల్లీలో ఉంటే బాగుంటుందని, కానీ పార్టీ నిర్ణయం దానికి విరుద్ధంగా ఉంది. రాష్ట్రానికి వెళ్ళాలన్నారు. పార్టీ నిర్ణయం ప్రకారం నేను రావడం జరిగింది. పార్టీనే ఫలానా కాన్స్టిట్యున్సీలో పోటీ చేయాలని కూడా పార్టీనే నిర్ణయించింది, పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది. దాని ప్రకారం నేను వచ్చాను. అయితే మీరు అన్నట్లు అక్కడికి ఢిల్లీలో నేను చాలా సంవత్సరాలు ఒక అధికారిగా పనిచేస్తున్నాను. అంటే అధికారిగా పనిచేస్తున్న రాజకీయ కార్యక్రమాలే చూసేవాడిని. అక్కడ సిస్టమ్స్కి, రాష్ట్రాల్లో సిస్టమ్స్కి చాలా తేడా ఉంది. సో అక్కడ సిస్టమ్స్కి అలవాటు పడిన వాడిని ఇక్కడ కాస్త ఇబ్బందిగా ఉంటున్న మాట వాస్తవం. ఎందుకంటే అక్కడ ఒక హెడ్ నుంచి ఇంకో హెడ్కి ఏదైనా మార్చాలంటే, లేదా ఒక చిన్న నిర్ణయం తీసుకోవాలంటే కూడా దానికి చాలా రూల్స్, గైడ్లైన్స్ నామ్స్ పాటించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అటువంటివన్నీ లేకుండా రాష్ట్రాలు ఉంటున్నాయి. ప్రధానంగా గత 5 సంవత్సరాల్లో ఈ వ్యవస్థలన్నింటినీ, పరిపాలనా వ్యవస్థలు కూడా నిర్వీర్యం చేసి ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇవి మాత్రం కాస్త అంటే మనకన్నిటికీ దానికి మనం మన రాజ్యాంగాన్ని ప్రాతిపదికగా చేసుకొని అనేక పరిపాలనా వ్యవస్థలో నిర్ణయాలు తీసుకోవడం ఉంటుంది. వాటిని అన్నింటినీ తుంగలో తీసుకున్నారు. అటువంటివన్నీ చూసినప్పుడు ఈ వ్యవస్థలో ఇటువంటి ఇది వచ్చింది, దాన్ని ఇంకా కొనసాగకుండా ఆపాల్సిన అవసరం ఉంది. అటువంటి చూసినప్పుడు మాత్రం కాస్త బాధగా ఉంటుంది. అదే దీంట్లోనే ఉంటూ, ఆ రొచ్చులోనే ఉంటూ దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది చాలా కఠినతరమైన ఛాలెంజ్, ఒక పెద్ద ఛాలెంజ్ లాంటిది. బట్ దిగాం కాబట్టి దిగిన తర్వాత దాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నం గట్టిగా చేస్తాను. ఢిల్లీలో అధికారిగా ఉండేవారు అన్నారు సార్ మీరు. అధికారి అంటే మీరు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయితే కాదు. మీరు అధికారి అంటే ఏ హోదాలో అధికారిగా ఉన్నారు సార్? కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఒక ప్రైవేట్ వ్యక్తుల్ని వారి ఓఎస్డీగా నియమించుకునే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో ఏమవుతుందంటే ఓఎస్డీ లేదా పిఎస్గా నియమించుకోవాలంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వ సర్వీసులు ఉన్న వాళ్ళని ఉండాలి. అయితే ఒక ప్రత్యేకమైన అనుమతి తీసుకొని, గతంలో అద్వానీ గారు తీసుకున్నారు, దీపక్ చోప్రా అని. అదేవిధంగా వెంకయ్యనాయుడు గారు నన్ను నార్మల్గా ఏఎస్ఓ, ఐపీఎస్ఓ, ఆల్ ఇండియా సర్వీస్ వాళ్ళని తీసుకుంటారు, కానీ ప్రత్యేక అనుమతి తీసుకుని నన్ను ఓఎస్డీగా వారు నియమించారు. దానికి ముందు అడిషనల్ పిఎస్గా ఉండేవాడిని, అప్పుడు అవసరం లేదు. కానీ ఈ డిప్యూటీ సెక్రటరీ, డైరెక్టర్ ర్యాంకులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో తీసుకోవాలంటే మాత్రం ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. అది తీసుకుంది. నాతో పాటు గడ్కరీ గారు కూడా వైభవ్ డాంగే అని అతను తీసుకున్నారు. కాబట్టి ఆ రకంగా అధికారిగా ఉన్నారు. అధికారికంగా కార్యక్రమాలు చేస్తూనే వెంకయ్యనాయుడు గారికి సంబంధించి, లేదా పార్టీ నుంచి, లేదా
కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక విషయాల్లో సమన్వయం చేసుకునేవాడిని. మొదటి సంవత్సరం మనం సెలబ్రేషన్స్ చేసాం. రెండో సంవత్సరం చేయాలి. 70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ఏ రకంగా చేస్తే బాగుంటుందంటే ఒక తిరంగా యాత్ర చేయాలని, అదేవిధంగా బార్డర్లో పోరాడుతున్న -30 డిగ్రీల సెంటీగ్రేడ్లో పోరాడుతున్న సైనికులకి అప్పుడే రక్షాబంధన్ వచ్చింది. కేంద్రంలో ఉంటున్న మహిళా మంత్రివర్యులు వెళ్ళి అక్కడికి రాఖీ కట్టాలని, ఇట్లాంటి దీనిలలో దాన్ని ఐడియా, ప్లానింగు, ఎగ్జిక్యూషన్లో నాకు ప్రధానంగా పార్టీ నుంచి లేదా ప్రభుత్వం వైపు నుంచి కూడా బాధ్యత ఇచ్చారు. ఇలాంటి పనులు కూడా చేసేవాడిని. అంటే ఇది అధికారిక పనులు కాదు, పార్టీకి సంబంధించిన పరుకులు. బట్ వీటి రెండింటిని సమయం చేసుకుంటూ ప్రభుత్వాన్ని పార్టీని చేసుకుంటూ ఆ స్వేచ్ఛ కూడా నాకు అప్పట్లో వెంకయ్యనాయుడు గారు కానీ లేదా కేంద్ర ప్రభుత్వం పెద్దలు జాతీయ అధ్యక్షుడు కానీ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా అధికారిక అదే కో టర్మినస్ బేసిస్ మీద ఉంటాం. ఎవరికైతే ఓఎస్డీగా ఉన్నామో ఆయన పదవి అయిపోయిన తర్వాత ఆ పదవిలో కొనసాగడానికి. ఉదాహరణకి నేను అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్కి ఓఎస్డీకి ఉండేవాడిని. వారు వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి అయిపోయారు 3.5 సంవత్సరాల తర్వాత. సో ఆ కో టర్మినస్ బేసిస్లో ఉన్న నేను నా పదవి కాలం తీరిపోయింది. వెంటనే మళ్ళీ ఓఎస్డీగా ఉపరాష్ట్రపతికి కూడా మళ్ళీ అది కూడా మొదటిసారి ఉపరాష్ట్రపతికి కూడా ఎప్పుడు నార్మల్గా ఫారెన్ సర్వీస్ వాళ్ళని తీసుకుంటారు. వెంకయ్యనాయుడు గారు వారు పెద్దలు నన్ను తీర్చిదిద్దింది వారే. ఆయన మళ్ళీ ఓఎస్డీగా నన్ను తీసుకున్నారు. గురువు లాంటి వారు కాదు, గురువే 100% ఏకైక గురువు. సో మరి వారు తీసుకున్న తర్వాత ఇక్కడైతే గవర్నమెంట్లో ఉన్నప్పుడు పొలిటికల్ యాక్టివిటీ ఉండేది. అది కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కావడంతో పొలిటికల్ యాక్టివిటీ లేకపోవడం, నేనేమో కింద స్థాయి నుంచి క్షేత్రస్థాయి నుంచి కూడా విద్యార్థి రాజకీయాల నుంచి వీటిలోనే ఈ సామాజిక కార్యక్రమాల్లో పనిచేసుకుంటూ వచ్చిన వాడిని. కాబట్టి నేను వారి అనుమతి తీసుకుని పార్టీలోంచి బయటికి రావడం జరిగింది. తర్వాత పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. దాని తర్వాత ఆంధ్రాకి దూరంగా ఉండేవాడిని, ఆంధ్రాకి చాలా దగ్గరగా ఉన్నారు, ప్రభుత్వంలో ఒకరే ఉన్నారు అన్నమాట. సరే, మనం చెప్పాలంటే ఒక రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందాలన్నా, ఆ రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు పురోగతి సాధించాలన్నా కూడా ముఖ్యమైనటి విద్య, వైద్యం, వ్యవసాయం, ఈ 3 చాలా కీలకము. అంటే ఇందులో కీలకమైన 3 విభాగాల్లో ఒక విభాగమైన వైద్య ఆరోగ్య శాఖ మీకు కేటాయించారు. అసలు ఎలా ఉంది? ఈ ఏడాది కాలం పూర్తయిపోయింది, వైద్య ఆరోగ్య శాఖను తీసుకుని ఏడాది కాలం పూర్తయింది. మీరు కోరుకోకుండా నా శాఖను మీకు కేటాయించారు. నేను ఇప్పటిదాకా పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఏనాడు ఇది కావాలని కోరుకోలేదు. నా గుండె మీద చేసుకొని చెప్పగలను. ఎప్పుడు కూడా ఆ సంస్కృతి కూడా లేదు. దీంట్లో కూడా వచ్చింది, నేను మంత్రి అవుతాను కూడా నేను అనుకోలేదు. అంటున్నారు అంతా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత సహజంగానే పార్టీలో సీనియర్ కదా అని రకరకాల కారణాల వల్ల రకరకాల సమీకరణాలు. నాకన్నా అర్హత కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మా 8 మందిలో అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా పార్టీ రకరకాల కారణాల వల్ల దేశ రాజకీయాలు తీసుకుంటే మీరు సీనియర్ కొంత ఉండొచ్చు కానీ 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఆదినాయుడు గారు ఉన్నారు, కేంద్రంలో మంత్రిగా పనిచేసిన సుజనా చౌదరి గారు. నేను చెప్తున్నా ఒకసారి పార్టీలోకి వచ్చిన తర్వాత మేము మా కుటుంబ సభ్యుడిగా అని చూస్తాం కానీ ఆ రకంగా చూడలేము. అర్హత, అనుభవం ఉన్నవాళ్ళు ఉన్నారు. అయినప్పుడు పార్టీ నిర్ణయించింది. ఈ మంత్రిత్వ శాఖ కూడా నేను గతంలో నాకు ఒక కోరిక ఉండేది. ఇంకా ఏది నేను ఎవరిని అడగలేదు కానీ మనసులో అనుకున్నాను. నేను గతంలో పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్లో విశేష అనుభవం ఉంది, నాకు పనిచేస్తున్నాను. ఆ సమయంలోనే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కానీ పనిచేసిన అనుభవము, రాష్ట్రాలతో కోఆర్డినేట్ చేసుకోవడము, తర్వాత ఫుడ్ ఫర్ వర్క్ పథకాలు కానీ ఆ రోజుల్లో వచ్చినవి. సో దాదాపు అప్పుడు కూడా 2 సంవత్సరాల పాటు పనిచేస్తున్నాను కాబట్టి వాటి మీద కొద్దిగా ఇది ఉంది. ఇది ఇస్తే నాకు బాగుండని నేను మనసులో అనుకున్నా. తర్వాత ఎక్కడో విన్నా, లేదు ఇది పవన్ కళ్యాణ్ గారికి పోతుంది అని దండం పెట్టేసి ఏది ఇస్తే అది అనుకున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అదని కాదు, నాకు తెలీదు ఎలా నిర్ణయించారు ఏంటి, ఏ స్థాయిలో నిర్ణయం అయిందనే విషయం కూడా నాకు తెలియదు. ఎందుకంటే నన్ను ఎవరు సంప్రదించలేదు, నీకు మంత్రిత్వ శాఖ ఇది కావాలా అని అడగలేదు. పార్టీ నిర్ణయం ఎలా ఉంటుందో నాకు పూర్తి విశ్వాసం ఉంది పార్టీ నాయకత్వం మీద. ఈ పదవికి ఏదైనా న్యాయం చేయగలడు, బాధ్యతకు న్యాయం చేయగలడు అని వాళ్ళు ఆలోచించే ఇస్తారు. అయితే ఆ క్రమంలో ఆరోగ్య శాఖ రావడం అనేది అంటే నాకు పూర్తిగా కొత్త సబ్జెక్ట్ ఇది. నేను పట్టణాభిశాఖలో పనిచేస్తున్నాను, ఐఎన్బిలో పనిచేస్తున్నాను, పార్లమెంటరీ అఫేర్స్లో పనిచేస్తున్నాను. హెల్త్ అనేది పూర్తిగా ఏమాత్రం అవగాహన లేదు, నేను ఒప్పుకోవాలి. దట్ వే మన ఇల్లిటరేట్ అంటే హానెస్టీ అంటే పూర్తిగా తెలియని దీంట్లో నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను. కానీ చాలా వరకు కొద్దిగా పట్టు సాధించే ప్రయత్నం 1 సంవత్సర కాలంలో చేశాం కాబట్టి దాని కారణంగా కాస్త మార్పు కూడా తీసుకురాగలేం, విజిబుల్ చేంజ్. అంటే పట్టు సాధించామని అంటున్నారు సార్ మీరు. అంటే రాష్ట్రంలో మనం తీసుకుంటే 5 కోట్ల మంది జనాభా ఉంటే వీళ్ళందరికీ వైద్య సేవలు అందించాల్సింది గౌరవప్రదమైన వైద్యులు అనమాట. వీరందరి చేత వీళ్లకు నాణ్యమైన విద్యను అందించే బాధ్యత కూడా మీది.
అంటే ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అసలు మీరు? నేను పట్టు సాధించాను అనలే, పట్టు సాధించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను, ఇంకా నేర్చుకుంటున్నాను అన్నాను. ఎందుకంటే ఇది చాలా లోతైన సబ్జెక్ట్, సముద్రం లాంటిది. ఆ లోతుకి వెళ్ళింది. మిగతా శాఖకి దీనికి తేడా ఏంటంటే, మిగతా శాఖకి మొత్తం అందరితో సంబంధం లేకపోవచ్చు, కానీ ఆరోగ్య శాఖకి పుట్టిన బిడ్డ దగ్గర నుంచి రేపు మాపో చనిపోతారు అనుకునే వృద్ధుల దాకా ప్రతి ఒక్కరికి సంబంధించింది. మొత్తం పూర్తి రాష్ట్ర జనాభాకి సంబంధించిన విషయం. సో ఇంత పెద్ద ప్రతి ఒక్కరికి జీవితాలతో సంబంధించింది. విద్య అనుకోండి, 60 ఏళ్ళ పైన వాళ్ళు చదువుకోకపోవచ్చు, 5 ఏళ్ళ లోపల చదువుకోకపోవచ్చు, ఇలాంటివి ఉంటాయి రకరకాలవి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మార్పు వచ్చిన సమయంలో అయితే నేను చూస్తున్నప్పుడు, ఎందుకంటే ఢిల్లీలో నేను చూస్తున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఒక నిజంగా చెప్పాలంటే, సారీ టు యూజ్ దీస్ వర్డ్స్, బట్ ఒక భ్రష్టు పట్టిన ఆరోగ్య వ్యవస్థని చేతిలో పెట్టినట్టు అనిపించింది. ఒక జవాబుదారీతనం లేదు, అటెండెన్స్ వెళ్ళేవాళ్ళు కాదు, మీకు అనాథరైజ్డ్ ఆబ్సెంటిజం ఉండేది, నెలల పాటు ఆబ్సెంట్ ఉండేవాళ్ళు, ఓపీ సేవలు సరిగా అందేవి కాదు, ఐపీ సేవలు సరిగా అందేవి కాదు, మౌలిక సదుపాయాల కల్పన జరిగేది కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కింద కానీ లేదా నబార్డు నుంచి వచ్చిన నిధులు దారి మళ్ళేవి. అంటే తర్వాత ఎక్కడ చూసినా ఖాళీలు ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలు ఉంటే పని ఎలా చేయించగలం, కరెక్ట్, ఒక నాణ్యమైన వైద్య సేవలను ఎలా అందించగలం, ఇవన్నీ ఉన్నాయి. ఎవరికి జవాబుదారీతనం లేని నిర్ణయాలు ఏంటంటే, అక్కడి నుంచి తాడేపల్లి భవనం నుంచే నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఆయుష్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఈ పరిస్థితుల్లో వాటినన్నింటినీ అర్థం చేసుకోవడము, సరిదిద్దే ప్రయత్నం చేయడము, కావాల్సిన నియామకాలు చేయడము, మౌలిక సదుపాయాల కల్పన చేయడము, కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి వస్తున్న నిధులు రాబట్టుకోవడము, ఎక్కడో గత చాలా ప్రాజెక్టులు 2017-18లో మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఆగిపోయినాయి. ఇవాళ దాకా మేము వచ్చిన తర్వాత ఒక సంవత్సరంలో వాటిని మెల్లగా పూర్తి చేసే ప్రయత్నాలు చేస్తూ వచ్చాం. ఇవన్నీ చెప్పుకోవాలంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది, చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఉదాహరణకు ఆయుష్, మీరు ఆయుష్ గురించి ప్రస్తావించారు. ఆయుష్ నేషనల్ ఆయుష్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ఎన్ఆర్హెచ్ఎం వేరు, ఎన్ఏఎం అంటే దాని కింద కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. మొదటి 2 సంవత్సరాల్లో 38 కోట్లు వచ్చాయి కేంద్రం నుంచి. ఇది 19-20-21 ఆర్థిక సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేసిన ప్రపోజల్. ప్రతి సంవత్సరం మనం స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్లో మాకు కావాల్సిన రాష్ట్రానికి కావాల్సిందని ప్రతిపాదనలు పంపిస్తాం. దాని తర్వాత 3 సంవత్సరాలు ప్రతిపాదనలే పంపాలి, జీరో. అంటే 5 సంవత్సరాలకు గాను 38 కోట్లే. మేము వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 83 కోట్లు వచ్చాయి. దాని కారణంగానే ఇప్పుడు ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేస్తున్నాం. ఆయుర్వేద కాలేజీలు కానీ, హోమియో కానీ, డిస్పెన్సరీలు కానీ పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సంవత్సరం శాప్ కింద 150 కోట్లు ప్రతిపాదనలు పెడుతున్నాం. ప్రతి జిల్లాకి ఆయుర్వేద కాలేజు, హోమియో కాలేజు తీసుకురావాలి రాబోయే రోజుల్లో అని. అయితే ఇది సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కాబట్టి రాష్ట్రం నుంచి కూడా 40% నిధులు రావాల్సి ఉంది. దాంట్లో కొద్దిగా ఉన్న ఇవాళ ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆ క్రమంలో కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి చాలా ప్రధానమైన వీటి మీద ఈ ఆరోగ్య వ్యవస్థ పటిష్టం చేయాలంటే రాష్ట్రం నుంచి కూడా బడ్జెట్ కేటాయింపులు చేయాలని కోరుతున్నాం. వారు కూడా సానుకూలంగానే స్పందిస్తున్నారు. మాకు రోజు కేశవ్ గారితో మాట్లాడడం, ముఖ్యమంత్రి గారి తీసుకెళ్ళడం, కేశవ్ గారితో మాట్లాడడం, ఫైనాన్స్ సెక్రటరీతో మాట్లాడడం, ఇవే పనులు ఉన్నాయి. ఎందుకంటే ఆరోగ్యం అనేది చాలా అందరికీ సంబంధించింది. నేను ఉపోద్ఘాతంలోనే చెప్పారు, ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం అని చెప్పి మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఎన్హెచ్ఎం గురించి కూడా ప్రస్తావించారు. ఇప్పుడు దాని కింద దాదాపు 36 రకాల పథకాలు ఉంటాయి నేషనల్ హెల్త్ మిషన్ కింద. గతంలో మీరు ఏది చూసినా పైన అంకెలు, అసలు సంబంధమే లేని అంకెలు పెట్టేవాళ్ళు, ఏది జరగకుండా అంకెలు చూపిస్తూ వచ్చేవాళ్ళు. అయితే గత 1 సంవత్సరంలో మేము తీసుకొచ్చిన మార్పు కారణంగా కేంద్ర ప్రభుత్వం మాకు పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ కింద 100 కోట్లు ఇచ్చింది. ఎన్హెచ్ఎం దీన్ని మీరు మార్పు గతంలో ఎప్పుడు రాలా. 100 కోట్లు 1 సంవత్సరంలోనే. నేనేదో బీజేపీ మంత్రిగా వాటి పైన ఏదో మ్యానిపులేట్ చేసి తీసుకురాలా. దీంట్లో ఈ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏమున్నాయి, వీటిలో మేము తీసుకొచ్చిన మార్పు కారణంగా 100 కోట్ల ఇన్సెంటివ్ రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లని కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, ఇక్కడ విలేజ్ హెల్త్ క్లినిక్ అని పేరు పెట్టుకున్నారు. ఆయుష్మాన్ 1,75,000 నిర్మించారు దేశవ్యాప్తంగా. మన రాష్ట్రంలో కూడా అప్పటికే ఉన్న 6,500 సబ్ సెంటర్లకు అదనంగా ఇంకో 3,000, మొత్తం 10,032 నిర్మించాలనేది పెట్టారు. అవి అరకొరగా మిగిలిపోయాయి. దానికి యాక్చువల్గా అప్పుడు 14th ఫైనాన్స్ కమిషన్ నుంచి 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు ఇస్తారు. ఆ నిధులను దారి మళ్ళీ ఇచ్చారు. గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ కింద చేయాల్సిన మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధికి పెట్టాల్సిన కేటాయించిన డబ్బులను తీసుకెళ్ళి ఈ విలేజ్ హెల్త్ క్లినిక్లో పెట్టారు. దీనికి కేటాయించిన డబ్బులేమో దారి మళ్ళించారు.
ఎన్ఆర్జిఎస్ నుంచి గ్రామాల్లో చేయాల్సిన దాన్ని దీనిల మీద పెట్టారు. అది ఏమైనా పూర్తి చేయగలిగారా? 5 ఏళ్లలో 3105 చేయగలిగారు అంతే. మిగతావన్నీ పునాదుల స్థాయిలో మొండిగోడల్లోనే ఆగిపోయినాయి. ఇప్పుడు మేము మొదటి సంవత్సరంలో 15 ఫైనాన్స్ కమిషన్ కింద కానీ లేదా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అని ఉంటుంది. దానికి 5 సంవత్సరాలు గాను 67,000 కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. దాంట్లో నుంచి ఈ సంవత్సరానికి మేము 1065 కోట్లు తీసుకురాగలిగాం. అంటే గ్రామాల్లో ఖచ్చితంగా నాణ్యమైన వైద్య సేవలు ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకు చేరాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇది. జీతాల దగ్గర నుంచి సిహెచ్ఓలు తీసుకున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళని ఉంటారు, స్టాఫ్ నర్స్ ఉంటారు, ఏఎన్ఎం ఉంటారు, స్టాఫ్ నర్స్ ఉంటారు, సిహెచ్ఓ, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు ఉంటారు. వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి గ్రామాల్లో బీపీ దగ్గర నుంచి, డయాబెటీస్ నుంచి, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ దగ్గర నుంచి ఇటువంటి అన్నిటి మీద ఒక అవగాహన కల్పించి వాళ్ళకి తీసుకోవాల్సిన మందులు కానీ లేదా ఇతరత్ర జాగ్రత్తలు కానీ లేదా టెలిమెడిసిన్ సేవలు కానీ గ్రామాల్లోనే కూర్చొని చేయించేదానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాన్ని వదిలేస్తే ప్రచారం చేసుకుంటూ ఉన్నారు కానీ భవనాలు నిర్మించలే. దాంట్లో సిహెచ్ఓలుగా చాలామంది అమ్మాయిలు ఉన్నారు. అది కూడా పాపం 25-30 ఏళ్ళ సంవత్సరాల అమ్మాయిలు ఉన్నారు. గ్రామాల్లో ఉండాలంటే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళ గురించి చాలా నియామకాలు చేశారు, వదిలేశారు. కేంద్ర ప్రభుత్వం జీతాలు ఇస్తూ ఉంది. దాంట్లో కూడా మార్పు చేస్తూ ఇవాళ కొత్తగా భవనాలు నిర్మించడానికి కూడా శ్రీకారం చుట్టాం. విధంగా సెకండరీ హెల్త్లో కానీ మీరు ఆశ్చర్యపోతారు. నేను బ్రెస్ట్ పట్టినా ఎందుకంటున్నాను అంటే 2017-18 ఎందుకు 2017-18 ఉదాహరణగా చెప్తాను. క్యాన్సర్ సెంటర్ కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది నిధులు కర్నూలులో. అప్పుడు కామినేని శ్రీనివాసరావు గారు ఇక్కడ ఎమ్మెల్యే, ఆయన పాప అక్కడికి వచ్చి అప్పుడు వెంకయ్యనాయుడు గారే మాట్లాడి నడ్డా గారితో మంజూరు చేయించారు. ఆ క్యాన్సర్ సెంటర్ పూర్తి చేయడానికి నేను అయిపోయింది అనుకున్నాను, నాకు తెలియదు. ఎందుకంటే ఆ టైంలో నేను కూడా భూమి పూజ అప్పుడు వెళ్ళాను, మంత్రికి సహాయకుడిగా వెళ్ళాను. ఈరోజు చూస్తే నేను వచ్చిన తర్వాత చూస్తే ఏదంటే కాలేదు, చాలా పనులు పెండింగ్ ఉన్నాయి. కూర్చొని వాటిని పూర్తి చేయించి ఇటీవలనే క్యాన్సర్ ఇవాళ ఎంత పెరుగుతుందంటే ఏటా మన రాష్ట్రంలో 80,000 కేసులు, కొత్త కేసులు వస్తున్నాయి. ఆ తీవ్రత అంత ఉంది. క్యాన్సర్ కేర్ సెంటర్ లేకపోతే ఎలాగనికి పూర్తి చేశాం. దానికి కావాల్సిన లినాక్ మెషిన్లు కొన్నాం, సిటీ సిమ్యులేటర్లు చేశాం. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పుడు మీరు రాష్ట్రం నుంచి ఇవ్వాల్సింది అయితే కొద్ది వాటా ఇవ్వాల్సింది, అది ఇవ్వలేదు, వదిలేయండి. కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా అంటే ఎంత అశ్రద్ధ, ఎంత నిర్లక్ష్యం వహించారో చూడండి. ఆ కర్నూలు అయితే పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తారు, తెలంగాణ వాటి మనకి ఎక్కడైనా ఏ రాష్ట్రమైనా పేదలే, ప్రజా ఆరోగ్య అవసరాలే. అంటే అంత నిర్లక్ష్యం చేశారు. ఎందుకు పూర్తి చేయాలని ఆలోచన. కడపలో కూడా ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. మీరు ఆశ్చర్యపోతారు. నేను వెళ్ళి రివ్యూకి వెళ్తే అన్నీ ఆగిపోయాయి. ఏమంటే పైపులు వేయలేదు సార్, ఆక్సిజన్ పైపులు వేయలేదు సార్, తలుపులు పెట్టలేదు సార్, కిటికీలు పెట్టలేదు సార్, ఆపరేషన్ థియేటర్ ఆపరేషన్ తీసుకురండి ఏంటంటే సార్ ఆక్సిజన్ సప్లై చేయాలి కదా సార్. ఇట్లాంటివన్నీ వాడిని కూర్చొని అదే పనికి ఒక ఏడీఎంజీ స్థాయిని అధికారిని, డాక్టర్ని నేను అక్కడ పెట్టి కేవలం ఈ టీచింగ్ హాస్పిటల్స్లో చేయాల్సిన పనులను పెట్టి గత సంవత్సరం రోజులుగా నిరంతరం పదే పంపడం, సమీక్షలు చేయడం చేసి దానికి కావాల్సిన నిధులు ఈ కొరత ఉన్న సమయంలో కూడా ఇచ్చి వాటిని పూర్తి చేసే ప్రయత్నం ఇప్పుడు అది కూడా రెడీ అయి ఉంది. అదేవిధంగా ఒంగోలు, కడపలో క్యాత్ ల్యాబ్లు కూడా ప్రారంభిస్తున్నాం. మీకు ఇదైతే చెప్పనవసరం లేదు. గుంటూరు దీంట్లో అయితే డాక్టర్లను నేను ఖచ్చితంగా అభినందించాల్సింది. ఇప్పుడు అక్కడ ఓపెన్ హార్ట్ సర్జరీలు చేశారు, 108 ఓపెన్ హార్ట్ సర్జరీలు చేశారు ఒక సంవత్సరంలో. దాన్ని కూడా 5 సంవత్సరాల పాటు డాక్టర్లు వాళ్ళు వచ్చి లేదా గోపాలకృష్ణ గోఖలే గారు హైదరాబాద్ నుంచి అపోలో హాస్పిటల్ నుంచి వచ్చి వీళ్ళకి సహకారం అందించి ఉచితంగా సర్జరీలు చేయిస్తుంటే దాన్ని కూడా 5 సంవత్సరాలు ఆపేశారండి. ఏమంటే డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే గారు ఫలానా వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇంకో నాకు అర్థమే కాలేదు. ఏంటి అటువంటి అంటే మరి మానసిక వైపరీత్యమో మరి నాకు తెలియదు. కానీ మళ్ళీ మేము వచ్చిన తర్వాత వాడిని పునరుద్ధరించి డాక్టర్లు మాకు చాలా మంచి డాక్టర్లు ఉన్నారు. ఒంగోలులో ఒక డాక్టర్ అయితే ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి ట్రీట్ చేసి రీకన్స్ట్రక్షన్ కూడా చేశాడు. అంత టాలెంట్ ఉన్న, ప్రతిభ కలిగిన డాక్టర్లు ఉన్నారు. వాళ్ళని ప్రోత్సహించాలి, ఒక మోటివేషన్, ఒక రీఓరియంటేషన్ చేస్తే అద్భుతాలు ఆంధ్రప్రదేశ్లో సృష్టించగలం. అదే కొరబడింది. అయితే దానికి తగినట్టుగానే చాలా వేకెన్సీస్ ఉన్నాయి. వేకెన్సీస్ కూడా ఫిలప్ చేసే ప్రయత్నం చేస్తాం. 2600 వేకెన్సీస్ ఫిలప్ చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తుంటారు 0 వేకెన్సీ పాలసీ అన్నీ. ఈరోజు చూస్తే 8000 చిల్లర వేకెన్సీలు ఉన్నాయి. వాళ్ళ ప్రభుత్వంలో కూడా వ్యాకెన్ ఇంటర్వ్యూలు పెట్టారు కదా. అంటే డైరెక్ట్గా రిక్రూట్మెంట్లు ఎగ్జామ్స్ లేకోకుండా డైరెక్ట్గా వ్యాకెన్ ఇంటర్వ్యూలో పెట్టారంటే సమయం వృధా చేయకుండా ఉండడానికి వైద్యులను అపాయింట్ చేయడానికి వ్యాకెన్ ఇంటర్వ్యూస్ పెట్టి చాలా మందిని అపాయింట్ చేశారు కదా. వాళ్ళు కూడా అపాయింట్ చేశారు. 0 వేకెన్సీ పాలసీ వేరు,
కొంతమందిని తీసుకోవడం వేరు, పూర్తిగా జీరో వేకెన్సీ పాలసీ అని చెప్పడం వేరు. నేను కాదన్నాను, సూపర్ స్పెషాలిటీస్లో రావట్లేదు, లేదా బ్రాడ్ స్పెషాలిస్ట్లో కూడా అంతమంది రావట్లేదు. ప్రధాన కారణం ఏంటంటే ఎక్కడైనా మారుమూల ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుందేమో. పట్టణ ప్రాంతాల్లో ఏది విజయవాడలోనో, రాజమండ్రిలోనో, విశాఖపట్నంలోనో, కర్నూలులోనో, అనంతపూర్లోనో, తిరుపతిలో ఉంటే పనిచేయడానికి సిద్ధపడతారు, కానీ ఎక్కడికైనా 2 టైర్ టౌన్కి పోతామంటే సిద్ధపడరు, అందుకని రారు. అందుకని వాకిన్ ఇంటర్వ్యూస్ తెలుస్తుంది. నేనేది కింద స్థాయిలో మేము ఒక 17 టీచింగ్ హాస్పిటల్స్లోనే చూస్తే, టీచింగ్ హాస్పిటల్ చూస్తే ఎఫ్ఎన్ఓలు, ఎంఎన్ఓలు 725 కొరత ఉంది, నర్సింగ్ స్టాఫ్ 325 కొరత ఉంది ఈ 17 కాలేజీల్లోనే. దాన్ని వెంటనే రిక్రూట్మెంట్ చేశాం. ల్యాబ్ టెక్నీషియన్ నుంచి, ఫార్మాసిస్టుల దగ్గర నుంచి, ఫిజియోథెరపిస్టుల దగ్గర నుంచి, ఎఫ్ఎన్ఓలు, ఎంఎన్ఓలు దాకా చేస్తున్నాం. ఎక్కడ స్ట్రెచర్లు ఉండేది కాదు, వీల్ చైర్లు లేవు. ఇప్పుడు అన్నీ సేకరిస్తాను, ఎక్కడికెక్కడ మాట్లాడడం అవకాశం ఉన్న చోట హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి చేయడం, లేదా పేషెంట్ కేర్ డెవలప్మెంట్ నుంచి తీసుకోమడం, లేదా కొన్ని చోట్ల మేమే మాట్లాడి సిఎస్ఆర్కి, ఇప్పుడు నేను ధర్మవరంలో 65 లక్షలు ఐఓసిఎల్ దగ్గర నుంచి మాట్లాడి తీసుకొచ్చాను. ఆ రకంగా ఎక్కడికెక్కడ చేస్తున్నాం ప్రభుత్వంలో ఆర్థిక పరిమితులు దృష్ట్యా. ఇటువంటివన్నిటిని అంటే నిర్లక్ష్యం వహించారు. నిర్లక్ష్యం అనుకోవచ్చు. మీరు చెప్పారు సార్, మొన్న కడపకి వెళ్తే డోర్లు లేవు, కిటికీలు లేవు, ఆపరేషన్ ఉంటే ఆక్సిజన్ అందించాలి కదా అని. చిన్న చిన్న మైనర్ సార్. అదే ఒక పీజీ పూర్తి చేసిన వైద్యుడు వచ్చి రాగానే బ్యాంకు లోన్లు తీసుకుని చాలా హైఫైగా ఒక పెద్ద ఆసుపత్రి పెట్టి అన్ని వసతులు కల్పించేసి మొత్తం కూడా పెట్టేస్తున్నారు అనమాట. ఇది ప్రభుత్వం అంటే ఒక పెద్ద వ్యవస్థ సార్ ఇది. మరి ఈ వ్యవస్థలో భాగమైన ప్రభుత్వ ఆసుపత్రులలో ఎందుకు మరి ఈ స్థాయిలో మనము వసతులు కల్పించలేకపోతున్నాము? ఆరోగ్యశ్రీ ద్వారా కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, లక్షలు వాళ్ళకి ఇస్తున్నాం మనము. ఇంత వెచ్చిస్తున్నప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులనే మనం ఎందుకు ఆధునీకరించలేకపోతున్నాము? ఇవన్నీ ఎందుకు ఏర్పాటు చేసుకోలేము మనము? రెఫరల్ మాత్రం ఉంటాయి. మీకు ప్రజల్లో కూడా కొన్ని ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వం వైపు నుంచి కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. రెండో వైపు ప్రజల్లో కూడా ప్రైవేటు, మీరు చూడండి, ఒక వాచ్మెన్ కూడా పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించట్ల, ఖచ్చితంగా ప్రైవేట్గా పంపిస్తున్నారు. మీరు చూస్తే ఎవరైనా సరే ఫస్ట్ ఆప్షన్ గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఉండడం లేదు, అది హాస్పిటల్ కానీ స్కూల్ కానీ. దీంట్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే డాక్టర్లలో ఆ మార్పు, మీరు సమాజంలో కూడా కొద్దిగా డాక్టర్ ఒక చిన్న ఇదే అనుకోండి, చిన్న ఏదైనా జరిగింది వెంటనే డాక్టర్ మీద గొడవపోతున్నారు, డాక్టర్లను కొట్టడానికి వెళ్తారు. దాంతో డీమోటివేట్ అయిపోతున్నారు డాక్టర్స్ కూడా చాలా చోట్ల. సరే, ఒకటి. రెండోది మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ ప్రైవేట్ హాస్పిటల్ కన్నా చూస్తే ఏది దేనికైనా మీరు దేనికైనా చూడండి, 1000 స్క్వేర్ యార్డ్లో కూడా వర్టికల్ బిల్డింగ్లు కట్టేసుకుంటారు. మా ఫెసిలిటీస్ బాగుంటాయి. అయితే సమస్య ఒకటి, డాక్టర్ల కొరత. రెండోది, ఇంత పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తున్నప్పటికి కూడా ప్రజల్లో విశ్వాసం కలిగించాలి. డాక్టర్ సమయానికి, నేను చెప్పాను, అబ్సెంటిజం ఉండేది, వ్యవహార తీరు సరిగా ఉండేది కాదు, జీతాలు కంపారిటివ్లీ ప్రైవేట్లో కొద్దిగా ఎక్కువ ఉండే ఇది ఉంది, వ్యవహార తీరు, కింద స్థాయి వ్యవహార తీరు. అందుకని మేము వచ్చిన దీన్ని గుర్తించి ఒక 30 పాయింట్ యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చాం. ముందు మేము చెప్పింది ఏంటంటే, ప్రతి డాక్టర్ ఓపీ సర్వీస్లకు ఉండాలి, నవ్వుతూ పేషెంట్ రిసీవ్ చేసుకోవాలి. అదే రోజు ఎప్పుడు ఇంత గతంలో సెకండ్ హాఫ్లో పొద్దున మాత్రమే ఓపీ ఉండేది, మేము మధ్యాహ్నం కూడా పెట్టాం. కారణం ఏంటంటే, పొద్దున ఏ డాక్టర్ అయితే ఓపీ సర్వీస్ చూస్తాడో వెంటనే అక్కడే ఈ పాథలాజికల్ రిపోర్ట్స్ కూడా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 2 గంటల తర్వాత ఆ రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత ఆ పేషెంట్కి SMS పోవాలా. దాని తర్వాత ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ని చూసి పొద్దున ఏ డాక్టర్ చూస్తాడో ఓపీని, అదే డాక్టర్ సాయంత్రం కూడా మళ్ళీ ఆ పేషెంట్ చూడాలి. సో ఆ పేషెంట్ నమ్మకం పెరుగుతుంది. ఆ ఇంటరాక్షన్లో కూడా నవ్వుతూ వినాలా, వినకుండా వాళ్ళు ఏంటంటే పేషెంట్కి తెలియదు వాళ్ళ సమస్య, వారికి అర్థం కాదో భాష, ఏదో చెప్పే ప్రయత్నం చేస్తారు. దాంట్లో డాక్టర్లు కాస్త ఇరిటేట్ అయ్యే అవకాశం ఉంది. అందుకని అది లేకుండా మార్పు తెచ్చాను. దాని కారణంగానే ఇవాళ ఓపీ సేవలు ఒక సంవత్సరంలో 8% పెరిగాయి, 8 నుంచి 14% పెరిగాయి. అంటే ప్రైమరీ హెల్త్ నుంచి సెకండరీ హెల్త్, టెర్షరీ హెల్త్ దాకా 7,48,00,000 ఓపీ సర్వీసులు ఈ 1 ఇయర్లో జరిగాయి. విశ్వాసం పెరిగింది. వాస్తవమే సార్. అంటే గత ప్రభుత్వంలో కూడా, అంటే ఫేస్ యాప్ తీసుకొచ్చింది కూడా గత ప్రభుత్వమే. ఫేస్ యాప్ తీసుకొచ్చి కొద్దిగా సమయపాలన పాటించాలి, చాలామంది డుమ్మా కొడుతున్నారు. ఫేస్ యాప్ అంతకుముందు తంబు ఉండేది, తంబు కావాలంటే ఏదో బయోమెట్రిక్స్ ఉండేది. ఇప్పుడు వచ్చేసి ఫేస్ యాప్ పెట్టేశారు. ఖచ్చితంగా ఆ లొకేషన్లో పోయి ఫేస్ యాప్ ఖచ్చితంగా వేస్తేనే ప్రజెంట్ పడుతుంది. ఒక 10 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఇచ్చింటారు, దాటితే ఆబ్సెంట్ పడుతుంది అనమాట. దానికి సరైన వివరణ ఇచ్చుకోవాలి బిడ్డ. అయినప్పటికీ కూడా చాలామంది వేదులు ఫేస్ యాప్ని అలా ముఖం చూపించి అలా హాజరై మళ్ళా వెళ్ళిపోయి మళ్ళా సాయంత్రమో మధ్యాహ్నం వచ్చి మళ్ళా చేసుకొని పోతున్నారు. మరి ఇంత పెట్టినా కూడా, ఇంత టెక్నాలజీ తీసుకొచ్చి ఇంత పెట్టినా కూడా వైద్యులలో ఇంకా బాధ్యత అనేది కొరబడింది సార్. అదే ఏమంటారు, కొద్దిగా బాధ్యత రాహిత్యం కలిగిన వైద్యులు. అదే చెప్పాను, మోడీ
మోటివేషను రీఓరియంటేషన్ అవసరం ఉంది అని చెప్పి మనము ఈ వైద్య వృత్తి చాలా పవిత్రమైనది. దీన్ని ఎందుకు ఎంచుకున్నాం? ప్రజలకు సేవ చేయడానికి ఎంచుకున్నాం. భగవంతుడు ప్రాణం పోస్తే ప్రాణం నిలిపేది వైద్యుడు. సో అంత పవిత్రమైన వైద్యం నారాయణ వారి అటువంటి పవిత్రమైన వైద్యం ఉన్నప్పుడు ఆ వృత్తికి ధర్మం చేయాల్సిన భావన. అందుకే నేను చెప్తుంటాను, మీరు ఊరికే ఏదో మామూలు మిగతా దానిలాగా సర్వీస్ కాదు, దీన్ని మీరు ఎంచుకొని ఇక్కడికి వచ్చారు. మీరు ఎంచుకొని వచ్చినప్పుడు దానికి న్యాయం చేయాల్సిన వృత్తి ధర్మాన్ని పాటించాలా, న్యాయం చేయాలా, సేవాభావంతో పనిచేయాలా, దానికి మానవతావాదాన్ని కూడా అద్ది పనిచేయాలా అని మేము చెప్తుంటాం డాక్టర్లకి. వీటిని గుర్తించిన తర్వాత అందుకని మేము మధ్యలో వాట్సాప్ కాలింగ్లు చేయడం మొదలుపెట్టాం. వీడియో వాట్సాప్ కాలింగ్స్లు మోస్ట్ పర్టికులర్లీ సెకండరీ హెల్త్లో వీడియో వాట్సాప్ ఎందుకు మారుమూల మీ అధికారులు చేస్తున్నారు సార్. వీడియో వాట్సాప్ కాలింగ్ నేను ఎలా చేయగలనండి? ఏదైనా వ్యవస్థ మంత్రిగా బాధ్యతతో మీరే ఎక్కడైనా ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీలు వీడియో కాల్స్ చేసి కావచ్చు మాట్లాడే బాధ్యత మీకు లేదంటారా? బాధ్యత ఖచ్చితంగా ఉందండి. బాధ్యత మీరు బాగుంది, ఇది బాగుంది. మొత్తం 1,00,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. రోజు బాధ్యత చూడండి, ఏ పని ఎవరు చేయాలా అనేది. మీరు యాంకర్ గా మీరు పని చేయాలా, మీరు కెమెరామెన్ గా పనిచేయాల్సిన బాధ్యత లేదా అంటే అలా కాదు కదా. ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావడం నిర్ణయాలు తీసుకుంటాం మేము. గతంలో నిర్ణయాలు ముఖ్యమంత్రులు సైతం ఆకస్మికంగా రోడ్లలోకి వెళ్ళి ఆకస్మిక తనిఖీలు చేసిన సందర్భాలను కూడా మనం చూసాం సార్. మీకు తెలిసిన సందర్భాలే. ఒక మంత్రిగా మీరు అలాంటి కార్యక్రమాలు చేయలేరంటారా? చాలా చేశాను. విజయవాడలో పోయా, విజయవాడలోనే సడన్ గా పోయాను, ఎవరికి తెలియదు. చాలా చోట్ల వెళ్ళాను, అనంతపూర్లో చేశాను. ఆకస్మిక తనిఖీలు మొదట్లో చేయడం మొదలుపెట్టా. వెళ్ళడం వల్ల కారణంగానే ఆ కొరతలు తెలిసాయి నాకు. అప్పుడు రెండు వైపులా లోటుపాట్లు తెలిసాయి. ప్రభుత్వం నుంచి లోటుపాట్లు తెలిసాయి, డాక్టర్ల వైపు నుంచి, ఆసుపత్రి సిబ్బంది నుంచి లోటుపాట్లు తెలిసాయి. ఎందుకంటే గత సంవత్సరాలుగా ఈ కింద ఎంప్లాయీసే లేరు, డాక్టరే చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. సందర్శించారా ఆకస్మికంగా? అనంతపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి ఆకస్మికంగా కానీ ఒక గంట సమయం ముందు చెప్పి వెళ్ళాను. అంటే ఆకస్మికంగా పోలేదు, సడన్ గా. విజయవాడ అనుకోండి, అసలు నేను ఎవరో తెలియకుండా వెళ్ళా. కానీ గుర్తుపడుతున్నారు, ఇవాళ సత్యకుమార్ కూడా గుర్తుపడుతున్నారు. వచ్చిన సమస్య ఏంటంటే మొదట్లో ఇట్లాంటి చేసి మీరు అన్నట్టు గించనాలు చేద్దామని నేను అనుకున్నాను. కానీ ఆడ పోయిన తర్వాత ఆల్రెడీ వ్యవస్థలో కొరతలు చాలా ఉన్నాయి. నేను అందుకని మీరు చెప్పిన 30 యాక్షన్ పాయింట్ యాక్షన్ ప్లాన్ తీసుకుని షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఒకటి పెట్టాం. షార్ట్ టర్మ్ ఏంది, ఈ ఒక 10 పాయింట్లు వెంటనే అక్కడ ఓపీ సర్వీసులు పెంచాలా, ఐపీ సర్వీస్ పెంచాలా, మందుల సరఫరా చేయాలా, డాక్టర్లు అందుబాటులో ఉండేలా చూడాలా, నర్సులు అందుబాటులో ఉండేలా చూడాలా, వచ్చిన పేషెంట్ని ప్రేమతో పలకరించాలా. ఐపీ సర్వీసుల కోసం మనకు కొరత ఉంటే ఆ నర్సింగ్ కాలేజీల్లోనే ఇతరత్ర ఫార్మా కాలేజీల నుంచి కావాల్సిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళను పనులు అప్పగించాలా. తర్వాత ఐవీఆర్ఎస్ తీసుకొని వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అయింది, వీటిని చేసాం. కొద్దిగా గ్రీనరీ డెవలప్ చేయాలా, ఇట్లాంటివి సైన్ బోర్డులు పెట్టాలా ఖచ్చితంగా. ఎందుకంటే చదువుకున్న వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు ఉండరు కదా. కాబట్టి వీటిని అన్నిటి పెట్టుకుని అసిస్టెన్స్ కోసం ఇట్లాంటివి చేసాం. ఇది అప్పుడు అంటే ఇవి కూడా లేని పరిస్థితి. మీరు ఆకస్మిక తనిఖీలు చేయడము, అందరినీ కింద స్థాయిలోనే సస్పెండ్ చేయడం వల్ల వ్యవస్థను మార్పు చేయకుండా, మీరు దాంట్లో లోటుపాట్లను గుర్తించకుండా మీరు పోయి నేను ఆకస్మిక తనిఖీ చేశాను అంటే కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఆ పరిస్థితి అలా ఉండింది 5 సంవత్సరాలు. నేను మొదట్లో చూసి ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే బాధ్యుల్ని. ఆ శాఖ మంత్రిగా ఉన్నారు కదా, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, మీకు బాధగా లేదా? నేను ఖచ్చితంగా బాధగా లేదు, నేను బాధపడుతూనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నా. నేను అనేది వచ్చిన కొత్తల్లో నేను చెప్తున్నా. వచ్చిన కొత్తల్లో ఇంక మీరు కొన్నాళ్ళ తర్వాత చెప్పండి, ఆ కొరతల్ని ఏవైతే ఇప్పుడు నేను ఆడిట్ చేశాం, హెచ్ఆర్ ఆడిట్ చేశాం, తర్వాత డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ఆడిట్ చేశాం. ఎక్కడెక్కడ అవసరం ఉందో 3200 డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ సరఫరా చేశాం. డాక్టర్లను రిక్రూట్మెంట్ చేస్తున్నాం. 2600 మంది డాక్టర్లు సెకండరీ హెల్త్లో 462 డాక్టర్లను చేశాం. ఆయుష్లో 108 మంది డాక్టర్లు చేశాం. కింద పైన వీళ్ళందరూ మొత్తం 2600. ఇప్పుడు ఏంది, ఇంతకుముందు గతంలో వాళ్ళు చెప్పడానికి లేరు సార్, స్టాఫ్ లేరు సార్, స్టాఫ్ నర్సు లేరు సార్, ఎఫ్ఎన్ఓ లేరు సార్, ఎంఎన్ఓ లేరు, చెప్పేదానికి ఉండేది. నేనే చూసుకోవాలి సార్, నేనే చూడాలా, సదరంకు నేనే వెళ్ళాలని, ఇంకోటి నేనే చూడాలని. ఇప్పుడు ఆ కొరతలను తీర్చిన తర్వాత ఆనాడు వాళ్ళ కొరతలు పెట్టుకొని నేను వెళ్ళి బాధ్యుల్ని చేయాలంటే 5 సంవత్సరాల నుంచి జరిగిన అస్తవ్యస్త పాలన కారణంగా ఆ పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాగే కొనసాగుతాం సార్. మీరు ఆయుష్ మీద చాలా దృష్టి సారించారు. మీరు ఈ రోజుకి ఆయుష్ ఆసుపత్రుల్లో చాలా చోట్ల కాంపౌండర్లు లేరు, ఎంఎన్ఓలు లేరు, స్వీపర్ లేరు, స్కావెంజర్స్ లేరు. డాక్టరే కొన్ని ఆసుపత్రులలో పిఎస్సీలో వెళ్తే గిన డాక్టరు ఆయుష్ విభాగాల్లో ఆ డాక్టరే పొద్దున్న లేసి డోర్ తెరుచుకోవాలి. ఒక సింగిల్ డాక్టర్ ఉన్న చోట కాంపౌండర్ లేకపోతే ఆ డాక్టర్ సెలవు పెడితే డోర్ లాక్ అయిపోతుంది అనమాట. కనీసం కాంపౌండర్ అన్నా ఉంటే వచ్చిన వరకు మందులు ఇచ్చే సౌకర్యం ఉంటుంది, అది కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. చిన్న విషయం చెప్తాను. హెల్త్ మినిస్ట్రీలో ఒక జీవో ఉంది, మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఎప్పుడైనా
రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు. అందుకే మేము వాకిన్ ఇంటర్వ్యూలు చేయగలుగుతాం, సూపర్ స్పెషలిస్ట్లో కూడా వాకిన్ ఇంటర్వ్యూలు చేయగలుగుతాం. కొన్ని డిపార్ట్మెంట్లలో ప్రధానంగా ఆయుష్లో కానీ, డ్రగ్ కంట్రోల్లో కానీ, లేదా సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్లో కానీ, ఐపీఎంలో ఫుడ్ సేఫ్టీ దాంట్లో వీటిలో ఏపీపీఎస్సీ ద్వారా చేయాలి. సమస్య ఏమైంది, నేను వచ్చిన మొదట్లోనే గుర్తించా వీటిలో ఇంత కొరతలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పాను ఎస్పీఎం ఫుడ్ సేఫ్టీ ఎంత ముఖ్యమో. ఫుడ్ సేఫ్టీ బైఫర్కేషన్ తర్వాత ఇక్కడ కేంద్ర కార్యాలయంలో 279 పోస్టులు శాంక్షన్ పోస్టులు ఉంటే పొజిషన్లో ఉన్న వాళ్ళు కేవలం 6 మంది. అంటే 273 ఖాళీలు ఉన్నాయి. నేను ఆశ్చర్యపోయాను ఏంటిది అని. అంటే రిక్రూట్మెంట్ తీసుకుంటే ప్రొసీజర్ సార్, పిలవాలా, నోటిఫికేషన్లు ఇవ్వాలా ఏపీపీఎస్లో. అధికారులతో అడిగాను, ఎందుకంటే ఏపీపీఎస్ మరి మిగతా చోట్ల ఎలా చేయగలుగుతున్నాం మనకు దానికి జీవో ఉంది, ఈ జీవో దీనికి ఎందుకు వర్తించలేదు, పెట్టలేదు. ప్రధానమైన డ్రగ్ కంట్రోల్లో ఖాళీలు ఉన్నాయి, ఆయుష్లో ఖాళీలు ఉన్నాయి. వీటికి ఆయుష్లో గతంలో చేసి ఒక 108 పోస్టులు అయితే చేయగలిగాం, మెడికల్ ఆఫీసర్లు, హోమియోలో కానీ. దీంట్లో మీరు అన్నట్టు ఇప్పుడు ఆయుష్ను స్ట్రెంథన్ చేయాలని నేను చెప్పాను కదా, 5 ఏళ్ళు అసలు ఖాళీలు ఉన్నాయి అంటే 5 పైసలు కేంద్రం నుంచి తీసుకోలేదండి. నాకు తెలిసి గతంలో ముఖ్యమంత్రి చాలా విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం ముఖ్యమంత్రి ఆయుష అదేంటి అదేందన్నా ఆయుషో లేదా అదే మందులు గులికలు వేసుకోవడం ఏంది, మూలికలు ఏంది, పక్కన పెట్టేయండి అనేవాడే. నేను వాస్తవం ఊరికే చెప్పట్లే, నేనేదో రాజకీయాల కోసం చెప్పట్లే, అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తారు అని. దానికి ఉదాహరణ ఏంటి, 3 సంవత్సరాల ప్రతిపాదన పంపలే, 0 సగటున. మీరు అందుకే సార్ ఈ రోజు ఆయుష్ ఆసుపత్రిలో మందులు ఆయిల్స్ రావడం లేదు. ఇప్పుడు రిక్రూట్మెంట్ కోసం ఇప్పుడు ఏపీపీఎస్సీ పరిధి నుంచి తొలగించి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకి ఇవ్వాల్సిందిగా ఈ వీడి నుంచి మేము లేఖ రాసాం. ఫైనాన్స్ మినిస్టర్ ఆగి ఉంది, అడుగుతూ ఉన్నాం, ఇది మాకు ఇవాళ దీని ఇంపార్టెన్స్ గుర్తించండి. డ్రగ్ కంట్రోల్లో మేము కొద్దిగా ఎన్ఫోర్స్మెంట్ పెంచాల్సి ఉంది, తనిఖీలు ఎక్కువ చేయాల్సి ఉంది. దీంట్లో దానికోసం ల్యాబులు తెచ్చాం. తర్వాత ఈ ఫుడ్ సేఫ్టీ గురించి ల్యాబులు తెచ్చాం, 3 కొత్తగా ల్యాబులు తెచ్చాం, స్టేట్ లెవెల్ ల్యాబ్స్ తెచ్చాం. దానికి నేను ఒకే రోజు వెళ్ళి ఒక ఫుడ్ స్టాండర్డ్ సేఫ్టీ అథారిటీతో కలిసి మా గవర్నమెంట్తో కలిసి ఎంఓయూ చేసుకొని పోయిన సంవత్సరం సెప్టెంబర్లో 88 కోట్లు తీసుకొచ్చాను నేను. 88 కోట్లు తీసుకొచ్చి 15 సేఫ్టీ ఆన్ వీల్స్ చేసి కెపాసిటీ బిల్డింగ్ చేసి, ప్రధానంగా ఈ ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఎక్కడైతే టూరిస్టులు ఎక్కువ ఉంటారో, ఫుట్ఫాల్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఫుడ్ సేఫ్టీ మీద కొద్దిగా, ఎందుకంటే ప్రధానంగా మీకు తెలిసి లైఫ్ స్టైల్స్, ఆహార అలవాటు కారణంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి, పెట్టాలని చేస్తే దానికి ఎంప్లాయీస్ లేదు. ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిస్ మీద టెంపరీగానే తీసేసుకుంటున్నాం, ఎందుకంటే నియమ నిబంధనలు ఉంటాయి. ఏపీపీఎస్సీ నుంచి అంటే అది చాలా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. ఏపీపీఎస్సీలో ఈరోజు నిర్ణయం చేసుకుంటే సంవత్సరం కానీ అది ముందు నుంచి అదే కన్వెన్షన్ ఉంటుంది, అదే కొనసాగుతుంది. అందుకని మేము రిక్వెస్ట్ చేశాం. అయితే వీటిని కూడా పరిస్థితుల్లో ఖచ్చితంగా మార్పు తీసుకొస్తాం. నేను ఒప్పుకుంటున్నా, కొరతల్ని నేను ఒప్పుకుంటున్నా, ఆ కొరతల్ని తీర్చే క్రమంలోనే ఉంటున్నాం. నేను మొదట్లో వచ్చినప్పుడు ఒక రకంగా డిప్రెషన్కి లోన్ అయిపోయింది, ఇలా ఉంటుందా అందుకనే ఇప్పుడు మెంటల్ హెల్త్ గురించి కూడా ప్రధానంగా దృష్టి పెట్టి విశాఖపట్నంలో మెంటల్ హెల్త్ హాస్పిటల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో 40 కోట్లతో అది కూడా ఇప్పుడు రెడీ అయింది. దాన్ని కూడా మంత్రి ఆయుష్ గురించి చాలాసేపు మాట్లాడి చెప్తాను సార్. ఆయుష్ ఆసుపత్రిలో సింగిల్ డాక్టర్స్, ఈ కాంపౌండర్స్, ఎంఐలు, స్కావెంజర్స్ లేరు, డాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడో వాళ్ళకి ఎలా అంటే దిక్కులేని విధంగా పిహెచ్సిలలోనో సిహెచ్సిలలోనో ఖాళీగా ఉన్న ఒక రూమ్ వాళ్ళకి ఇస్తే అక్కడ పెట్టుకొని వాళ్ళు విధులు నిర్వహించే పరిస్థితి అనమాట. చెప్పంటే నాకు తెలిసి రాప్తా నియోజకవర్గం పడమటి ఆలేరు, ఆత్మకూరు మండలం కిందకి వస్తుంది అనుకుంటా. అది పడమటి ఆలేరులో పాపం ఈ రోజుకి కూడా ఒక వైద్యరాలుగా ఒక మహిళా వైద్యురాలు అక్కడ పాపం ఉండేది. దాంట్లో కనీసము వాష్రూమ్ లేదు. అక్కడ వాష్రూమ్ అయితే మగవాళ్ళు అయితే, మగ డాక్టర్ అయితే సార్ బయటికి వెళ్ళేదో వస్తాడు సార్ పాపం యూరిన్ పోవాలన్నా. వాష్రూమ్ లేకపోతే ఒక మహిళా వైద్యురాలు ఎంత ఇబ్బంది పడుతుంది అసలుకి. పోయి ఆ పల్లెల్లో ఇళ్లలోకి వెళ్ళాడు, ఒక రోజు అయితే 2 రోజులతో వెళ్ళగలుగుతారు. ఒక మహిళ వెళ్ళి నేను వాష్రూమ్ వెళ్ళాలంటే వాళ్ళకి ఎంత షైగా ఉంటుంది కదా పాపము. ఇలాంటి ఒక దుర్భరమైన పరిస్థితి, ఒక డాక్టర్గా అంత కష్టపడి పీజీలు చేసి ప్రభుత్వ వైద్యాధికారులకు వచ్చి ఎంతో సంతోషంతో అడుగు పెడతారు వాళ్ళు. అలాంటి ఆసుపత్రిలో వెళ్ళి కనీసం వాష్రూమ్ కూడా లేని ఆసుపత్రిలో పని చేయాలంటే ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. అసలు వీటి గురించి ఎప్పుడైనా దృష్టి పెట్టారు మీరు? ఖచ్చితంగా దృష్టి పెట్టాం. ఎందుకంటే మీరు ఈ వైద్య అంటే జిల్లా అధికారులు కూడా బాధ్యత ఉంటుంది. అందుకని కలెక్టర్లతో మాట్లాడడం జరిగింది, చేస్తున్నాం. ఇటువంటి చిన్న చిన్న వాటిని గుర్తించాలని చెప్తున్నాం. ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడుతున్నాం ఇటువంటివి. ఎందుకంటే ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత ఉంటుంది నియోజకవర్గంలో.
అన్నీ షాకే చేయాలంటే పరిమితులు ఉంటుంటాయి. ఆ పరిమితుల్ని బట్టి అందుకని మనం సిఎస్ఆర్ ప్రతి చోట సిఎస్ఆర్ ఇవాళ P4 అంటున్నాం సిఎస్ఆర్ మరి ప్రభుత్వం చేయకూడదా అంటే ప్రభుత్వానికి కూడా ఇది ఉండాలి కదా. అందుకని వీటిని గుర్తించాం. చాలా డిస్పెన్సరీలో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఉదాహరణకి అనపర్తి లాంటి చోట చాలా రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే ఒక డిస్పెన్సరీ ఇలా ఉందండి ఇది ఉంది అన్నారు. స్టాఫ్ దానికి ఇచ్చేస్తాం చాలా మూతపడింది ఇచ్చాం. మిగతా వసతులు సున్నం కొట్టుకోవడంకి దగ్గర నుంచి ఆయనే ప్రొయాక్టివ్గా ఉండి చేసుకున్నారు ప్రభుత్వం వైపు చూడకుండా. చాలా వరకు మేము ఏం చేస్తాం మాకు ఈ అలోపతి హాస్పిటల్స్లో ఉన్నట్టు డెవలప్మెంట్ సొసైటీ ఫండు ఇవి అక్కడ ఉండవు. ఎందుకంటే వాటిని ఎన్టీఆర్ వైద్య సేవని వర్తింపజేయట్లే. అది చేస్తే ఆ రోజులు దాన్ని కూడా ఆలోచిస్తున్నాం. దానికి కూడా కాస్త రెవెన్యూ జనరేట్ చేయడానికి స్కోప్ ఉంటుందా అనే విషయాన్ని వాటి మీద ఆలోచిస్తున్నాం. ఆ కొరతలు ఉన్నాయి. వాటిని తీర్చడం కోసమే ఇప్పుడు స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్లో 150 కోట్లకు ప్రతిపాదనలు పెడుతున్నాం. ఆ 5 సంవత్సరాలు పెట్టి ఉంటే సగటున 100 కోట్లు వచ్చి ఉంటే 500 కోట్లు వచ్చి ఉంటే కాస్త చాలా మార్పు వచ్చేది. ఇప్పుడు చేస్తున్నాం. ఇప్పుడు అందుకే నేను చెప్పాను మీకు 150 కోట్లు కేవలం ఆయుష్ మీద దృష్టి పెట్టాం కాబట్టి చేశాం. ఎప్పటి నుంచో 7 ఏళ్ళ నుంచి ఆగిపోయింది కాకినాడ ఆయుష్ హాస్పిటల్, విశాఖపట్నం ఆయుష్ హాస్పిటల్. వాటిని అన్నింటినీ ఇప్పుడు తయారు చేస్తున్నాం. 10 కోట్లు 12 కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నాం. నియామకాలు కూడా చేపడుతున్నాం. చాలా ఉంది నేను చేయాల్సింది ఆయుష్లో. అయితే నేను మళ్ళీ చేస్తే రాజకీయాలు మాట్లాడినట్టుంటుంది. 5 సంవత్సరాలు ఒక పైసా తీసుకోకుండా ప్రతిపాదనలు పంపకుండా నిర్వీర్యం చేశారంటే దాన్ని సరి చేసుకుంటారు. అవకాశం వచ్చింది కదా మీరు పంపించి తెప్పిస్తున్నాం. కానీ అద్భుత దీపం ఓవర్ నైట్ చేయలేం కదా. ఇవన్నీ పరిమితులు ఉన్నాయి. 5 సంవత్సరాల్లో పూర్తిగా ఇదైపోయిన తర్వాత ఆ 5 సంవత్సరాల దీన్ని సరి చేసుకుంటూ మళ్ళీ మార్పు తీసుకురావాలి. సత్యకుమార్ గారు అనుకుంటే అవుతుంది అంటే కేంద్రంలో మంచిగా పరిచయాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఉన్నాయి. అందుకనే మొదటి సంవత్సరంలో నేను కాదనను, మొదటి సంవత్సరంలో తీసుకురాగలిగాను. ఇప్పుడు 150 కోట్లు నేను ముందే చెప్పగలుగుతున్నా, ఇంత తీసుకొస్తామని కూడా చెప్పగలుగుతున్నా. మనం 1000 కోట్లు ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద తేగలిగామని చెప్తున్నాను. నేను గతంలో కూడా మొన్న కూడా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారిని అడిగి నాకంటే నీకు స్పెషల్ కిట్టి ఇస్తా అన్నారు. ఇప్పుడు క్రయాన్ దేనికోసం సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ న్యాచురోపతి క్రయానికి 100 కోట్లు కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా ఇస్తూ ఉంది. దానికోసం 15 ఎకరాల కేటాయింపు కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా దీని కారణంగానే వస్తున్నాయి. ఒకవైపు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కూడా సమీక్ష చేయడం, ఇటువంటి విషయాల్లో వారు మాట్లాడుతుండడం, నేను అధికార పార్టీకి సంబంధించిన వాడు కాబట్టి కేంద్రంలో మంత్రులతో జాతీయ స్థాయిలో కార్యదర్శిగా ఉన్నాను కాబట్టి దీన్ని కూడా ఉపయోగించుకుంటూ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అది దాంట్లో ప్రయత్న లోపం ఎక్కడ ఉండదు. ఒక ఆరోగ్య శాఖకే కాదు, రాష్ట్రంలో మిగతా శాఖలకు సంబంధించి ఏదన్నా అంటే కూడా మంత్రుల దగ్గరికి వెళ్ళడం, మిగతా ఎంపీలతో గౌరవ ఎంపీలతో మంత్రులతో వెళ్ళి చేసే ప్రయత్నం చేస్తున్నాం, మాట్లాడుతూనే ఉంటున్నాం. సార్ మనము ఆరోగ్య శాఖ చూస్తే కేంద్రం సైతము ఆయుష్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం సార్. ఇప్పుడు దాని గురించి 2 ప్రశ్నలు వేసి ముగించేస్తాను. ఇప్పుడు మీరు ప్రతి జిల్లాలో కొన్ని సిహెచ్సిలు కొన్ని పిహెచ్సిలలో కూడా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ పెట్టారు సరే, అక్కడ సిబ్బంది కొరత ఉందన్నమాట. సిబ్బంది లేనప్పుడు పేరుకేమో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అని బోర్డు పెట్టేసి అక్కడేమి చేయకపోతే వేస్ట్ కదా సార్. అసలు ఎందుకు పెట్టారంటారు సిబ్బంది? వెల్నెస్ సెంటర్ అంటే వాటిల్లో యోగాకు సంబంధించి వీటికి సంబంధించి ట్రైన్ చేస్తున్నాం. యోగా ఇన్స్ట్రక్టర్స్ లేరు కదా సార్. అంటే బేసిక్ యోగా గురించి యోగా ప్రతి చోట యోగా ఇన్స్ట్రక్టర్స్ పెట్టాలంటే కూడా సాధ్యం కాదండి. ఎంతమంది ఉంటారు, ఒక గ్రామంలో ఎంతమంది ఇంట్రెస్ట్ చూపించి వస్తారు, ముందు అవగాహన లేదు యోగా కోసం రావాలని. నెంబర్ 1. నేను కూడా రోజు యోగా చెప్తాం. ఆయుర్వేదం మీద ఎవరికి ఐడియా లేదు, అయినా అవగాహన కల్పించింది ఇప్పటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా. అందుకని వాటికి తగినట్టే ఆ సిహెచ్ఓల్ని వీళ్ళని ట్రైన్ చేశాం. మీరు అనుకుంటారు మా ఏఎన్ఎంలు ఆశాలు కూడా గర్భవతులకి ఏ రకంగా యోగా చేస్తే ప్రసవం సులభంగా అవుతుందనే దాని మీద కూడా ఆసనాలు వేయిస్తున్నారు, ట్రైన్ చేస్తున్నారు. యోగా ఇన్స్ట్రక్టరే ఉండనవసరం లేదు. మాస్టర్ ఇన్స్ట్రక్టర్ని తీసుకురావాలంటే కూడా సాధ్యమే పని కాదు, అంతమంది అందుబాటులో కూడా లేరు. అయితే ప్రజల్లో ముందు యోగా పట్ల అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రధానమంత్రి గారు యోగాకి అంత ప్రాచుర్యం కలిగించి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ దేశాలు జరిపేలాగా చేయడమే కాకుండా దాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారి కోరిక మేరకు రాష్ట్రంలో మనం చూసాం ఎటువంటి ఇది జరిగింది. ప్రాచుర్యం మరింత కలిగించాలి అనే ఉద్దేశంతో మనం చేసాం. అదేదో చాలా వరల్డ్ రికార్డు బ్రేక్ చేయడం జరిగింది. ఒకే చోట 3 లక్షలకు పైగా మంది పాల్గొన్నారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. 23,000 మంది ఈ గిరిజన విద్యార్థులు బాలురు
108 నిమిషాల పాటు సూర్య నమస్కారాలు చేశారు. దాదాపు 21 అదర్ వరల్డ్ రికార్డ్స్ కొట్టడం జరిగింది. దాదాపు 2.5 కోటి మందిని భాగస్వాములు చేయడం జరిగింది. ఇవన్నీ ఏదో ప్రచారం కోసం దానికోసం కాదు, ప్రజల్లో అవగాహన ప్రచారం కోసమే వైసీపీ అంటే ప్రతిపక్ష పార్టీ ఆరోపించింది కదా, ఇప్పుడు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు, దీంట్లో ప్రజలు ఎవరు పాల్గొన్నారు, అంత ప్రభుత్వ ఉద్యోగుల్నే గుమిగూడించి ఒక రికార్డు కోసమే చేశారు ఇదంతా అనేది కూడా విమర్శలు చేశారు కదా. విశాఖపట్నంలో 3 లక్షల పైన ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా? రాష్ట్రం నుంచి తరలించారు. అంటే ప్రజల్ని అవమానించడమేనా? ఇంకా నయం, పక్క నుంచి ఉగాండా నుంచి అక్కడి నుంచి కూడా తరలించారు చెప్పలే. వారికి నేలకి కెమిక లేదండి, ఏదైనా అబద్ధాలు చెప్తారు. జగన్మోహన్ రెడ్డి డిక్షనరీలో మీరు జగన్మోహన్ రెడ్డి అని కొడితే అబద్ధాలని వస్తుంది. కాబట్టి వారి గురించి పెద్ద పట్టించుకోవడం అవసరం. ప్రజలు మొన్న 2.40 లక్షల మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఎటువంటి థిమాటిక్ యోగాల్లో ఎటువంటి యోగాలు జరిగాయండి? ప్రతి చోట ఆయన సొంత జిల్లాలో చూడమని గండికోటలో ఎన్ని వేల మంది వచ్చి గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ప్రతి గ్రామాల్లో కూడా సెక్రటరీ దగ్గర పాల్గొన్నారు. ఇంకా ఆ రకంగా విమర్శలు చేసే వాళ్ళని మనం ఏం చెప్పాం? ఎందుకంటే ఆ వ్యవస్థ మీద నమ్మకమే లేదు, ఆయుష్ వ్యవస్థ మీద నమ్మకం లేదు వాళ్ళకి. భారతీయ సంస్కృతి సంప్రదాయాల మీద నమ్మకం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన నమ్మేది మన తిరుపతి వెంకటేశ్వర స్వామిని కాదు కదా, వాటికన్ని నమ్ముతాడు, ఆయన జెరూసలంని నమ్ముతాడు. కాబట్టి మన దేశంలో మన ఉత్కృష్టమైన మన సంస్కృతి మీద గౌరవం లేదు. పట్టు వస్త్రాలు అర్పించాలంటే తిరుమలకి ఏ రకంగా వెళ్ళాలో సతీ సమేతంగా వెళ్ళాలి సార్, సతీ సమేతంగా వెళ్ళాలి. కొన్ని ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి, నిబంధనలు పాటించాలి కదా. అవి ఏమి చేయకుండా అంటే నేను చెప్పడం ఎందుకంటే మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల మీద కానీ మన వ్యవస్థల మీద కానీ నమ్మకం లేని వ్యక్తి, విదేశీ ప్రభావం ఎక్కువ ఉంటున్న వ్యక్తి. సో ఆ రకమైన ఆలోచనలు ఉంటున్న వాళ్ళు ఈ జరుగుతున్న యోగాని ఎందుకు ఆదరిస్తారు? ఎందుకు యోగా గురించి ఇంత పెద్ద ఎత్తున ప్రివెంటివ్ మెజర్స్ మేము దాన్ని ఒక యోగాని, ఎందుకంటే ఒక సైన్స్, యోగా అనేది ఆయన మతం అని అనుకుంటుంటాడు, మతానికి సంబంధించిన. అయితే 193 దేశాలు ఎందుకు ఆచరిస్తున్నాయి? యోగా అనేది ఒక సైన్స్, ఒక జీవన విధానం లాగా చేయాలా? అది కేవలం ఒక శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక వికాసానికి కూడా తోడ్పడుతుంది అనేది మీకు రోజు కొంతసేపు ప్రాణాయామం చేసి కొంచెం యోగా చేస్తే తెలిసిపోతుంది. రోజు చేస్తే, సమయం ఉన్నప్పుడు, మాకు అవకాశం లేకుండా అయినా చేస్తుంటాం, ఎక్కడో చోట చేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానమంత్రి గారు పదే పదే చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారు కూడా పదే చెప్తున్నారు, అందరూ పాల్గొన్నారు. అవగాహన కల్పించే కార్యక్రమంలో అంత పెద్దన చేయాల్సింది, దాన్ని కూడా విమర్శలు చేసే ప్రయత్నం చేశారు. కేంద్ర ప్రభుత్వం అంత పెద్ద ఎత్తున సహకారం అందించింది. ప్రజలు మ్యాట్ ఇస్తే మ్యాట్ల మీద మ్యాట్లు ఇచ్చారు, ప్రభుత్వ ధనం అదే మ్యాట్ ఇంటికి వెళ్ళి యోగా చేసుకోండి అని చెప్పి ఇస్తే తప్పైపోయిందా? ఆడికి వచ్చిన వాళ్ళకి ఏదైనా చిన్న స్నాక్స్ అది పెడితే తప్పైపోయిందా? ప్రజాధనం దుర్వినియోగం అని మేమేమైనా ఖజానాలు నింపుకున్నామా? లేదా ధనకాంక్షతో కల్తీ సారాలు తయారు చేసి ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నామా? వాటిలోకి నేను పోదలుచుకోలే. రాజకీయాలు చేసేటప్పుడు కొద్దిగా ఇది ఉండాలి, ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూడకూడదు. ఒక మంచి జరుగుతున్నప్పుడు స్వాగతించాలా, తెలియకపోతే తెలుసుకోవాలా. అంతేగాని ప్రతిదాన్ని విమర్శ చేసి ప్రజల్లో అపోహలు సృష్టించి ఒక మంచి కార్యక్రమాన్ని విమర్శించి తద్వారా యోగా ద్వారా జరిగే లబ్ధి ప్రజలకు తెలుసుకునే క్రమంలో వారిలో అపోహలు సృష్టి వారి ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. గతంలో దీని కారణంగా ఆడుకున్నారు, వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఇవాళ కొద్దిగా మార్పు వస్తుంటే ఆ మార్పును జీర్ణించుకోలేక మళ్ళీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అది సరైనది కాదు. సార్, ఆయుష్లో ఒక చివరి ప్రశ్న సార్. ఆయుష్ పెద్దపీట వేస్తుంది కాబట్టి విజయవాడ ఆయుష్ ప్రభుత్వ వైద్యశాలలో అంటే గతంలో అక్కడ అసోసియేట్ ప్రొఫెసర్ కావచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫ్యాకల్టీ అనేది తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే అంటే రాష్ట్రంలో విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఎవరైతే పీజీలు చేశారో నిష్ణాతులు ఉన్నారో ఫ్యాకల్టీస్గా పెట్టుకున్నారు వాళ్ళని, ఓకేనా. అయితే గత ప్రభుత్వ హయాములో కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ఒక డైరెక్టరు వాళ్ళందరినీ కూడా మళ్ళీ వెనక్కి పంపించేశారనమాట. అంటే వెనక్కి పంపించడం వల్ల వచ్చిన లాభం ఏంటో తెలియదు. మళ్ళీ ప్రభుత్వ అంటే ఎంతోమంది వైద్యులను, ఆయుష్ వైద్యులను తయారు చేసే వైద్య కళాశాల ఈ రోజుకు కూడా ఫ్యాకల్టీ కొరత ఉంది. వాళ్ళనేమో వెనక్కి పంపించినప్పుడు అక్కడ కొత్త రిక్రూట్మెంట్ అనేది జరగాలి. మరి వాళ్ళతోనైనా పనులు చేయించుకోవాలి. వాళ్ళు అక్కడ ఉంటే ఎంతోమంది వైద్యులను తీర్చిదిద్దుతారు వాళ్ళు. మరి ఏమి లాభం కోసం పంపించారంటారు? మీరు చెప్తున్నది ఏంటో నాకు అర్థం కాదు. ఎలా ఉంటుందంటే, ఒకటి అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, వీళ్ళు రెగ్యులర్ ప్రొఫెసర్లు. మనం అసిస్టెంట్ ప్రొఫెసర్ దగ్గర నుంచి నియామకాలు చేపడతాం. 5 ఏళ్ళ తర్వాత అసోసియేట్ అవుతారు, దాని తర్వాత ప్రొఫెసర్లు అవుతారు. కొన్ని చోట్ల అవసరాల మేరకు కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటాం. ట్రైబల్ ఏరియాలో అయితే ఇన్సెంటివ్స్ ఇచ్చి 50% ఇన్సెంటివ్స్ ఇచ్చి కలెక్టర్ స్థాయిలోనే
వాకిన్ ఇంటర్వ్యూలు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించాం. ఎందుకంటే ట్రైబల్ ఏరియాని ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి కాబట్టి అక్కడ భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా దాని మీద ప్రత్యేకంగా తీసుకోవడానికి ఉంటుంది. మీరు చెప్తున్నది ఎస్ఆర్లు అని ఉంటుంది, సీనియర్ రెసిడెన్స్. పీజీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక 1 year మ్యాండేటరీ చేయాల్సి ఉంటుంది, ఎస్ఆర్ సీనియర్ రెసిడెన్సీ చేయాల్సి వస్తుంది. పీజీ చదువుతున్న సమయంలో డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రామ్ కూడా చేయాల్సి వస్తుంది 3 నెలల పాటు. ఇది కూడా వాళ్ళకి ఏంటంటే డాక్టర్లకి ట్రైను, కొరతలు ఎలా, పేషెంట్ ఎలా మెలగాలి, ఎక్విప్మెంట్ కొరతలు ఎలా ఉంటున్నాయి, నైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు పేషెంట్ మానసిక స్థితులు ఎలా ఉంటాయి, లేదా ఒక గర్భవతి యాంగ్జైటీ ఎలా ఉంటుంది, ఆ అమ్మాయిని యాంగ్జైటీ ఎలా తగ్గించాల్సి ఉంటుంది, ఏ రకంగా ఈ నార్మల్ డెలివరీస్ వైపు, ఇవన్నీ తెలుసుకోవడానికి డిఆర్పి చేస్తే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సీనియర్ రెసిడెన్సీ 1 yearది నేను చెప్పినట్టు తొలగించారు అనేది నా దృష్టికి అయితే మీరు కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన అధికారి ఎవరు లేరు. మీరు చెప్తున్నారు ఆల్రెడీ ప్రభుత్వ ఆయుష్ వైద్యశాలలో పనిచేసే సీనియర్ డాక్టర్లే ఆయుష్ వాళ్ళలో కొంతమంది పీజీలు పూర్తి చేసింటారు కదా, పీజీలు పూర్తి చేసి కొంతమంది బిఏఎంఎస్ తోనే జాబుల్లోకి వచ్చింటారు, కొంతమంది పీజీలు పూర్తి చేసింటారు, ఎండి సెల్యానో, ఎండి గైనిక్ ఏదో చేస్తుంటారు, చాలా కోర్సులు. వాళ్ళ పీజీలు పూర్తి చేసి అక్కడ ఉన్న వాళ్ళని, ఇక్కడ ఫ్యాకల్టీ కొరత ఉండడంతో ఇక్కడ డిప్యుటేషన్ తీసుకొచ్చారు. వాళ్ళని చాలా సంవత్సరాలు పనిచేస్తున్న వారిని, దాదాపు ఒక్కొక్కరు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కూడా పనిచేస్తున్న వారిని తిరిగి రిటర్న్ చేసేసారు, వాళ్ళని వెనక్కి పంపించేశారు అనమాట. ఇక్కడ కాలేజీలో ఎంతోమంది వైద్యులను తీర్చిదిద్దాల్సిన వారిని వెనక్కి పంపించడం వల్ల సాధించిన ప్రగతి ఏంటి? కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకోవడం జరుగుతుంటుంది. అవసరాలు రెగ్యులర్ డాక్టర్లోనే అక్కడ తీసుకున్నారు, రెగ్యులర్ డాక్టర్లని అక్కడికి తీసుకున్నారు. నా దృష్టిలో లేదు రెగ్యులర్ డాక్టర్లను రెగ్యులర్ డాక్టర్లను తీసివేయడం అనేది అవకాశం లేదు. మీరు ఏదైనా ఎక్కడ వార్త వచ్చి ఉంటుంది, కానీ రెగ్యులర్ డాక్టర్లే ఉండే కొరత ఉంది. వాళ్ళని తీసివేయడం ఎలా సాధ్యమవుతుంది? కాలేజీ నుంచి తొలగించి మళ్ళా వాళ్ళ ఆసుపత్రులకు పంపించేసంట. అంటే ఎక్కడైతే వాళ్ళు పనిచేస్తున్నారో, ఒక పిహెచ్సిలో పనిచేస్తుంటారు డాక్టర్గా, అతన్ని డిప్రెషన్ మీద కాలేజీ తెచ్చారు. ఆయన వద్దు, నీ సేవలు నాకు అవసరం లేదు, నీ ఆసుపత్రిపై నువ్వు సేవలు చేసుకోవడానికి ఎన్నికి పంపించేశారట చాలా మంది డాక్టర్లు కదండి. ఇప్పుడు మీరు అక్కడ అవసరాలు కూడా చూడాలి కదా. కేంద్రీకృతంగా ప్రతి ఒక్కరిని విజయవాడలో ఉంచాలంటే సాధ్యం కాదు కదా. డీసెంట్రలైజ్ సిస్టంలో టెర్షరీ హెల్త్ కేర్ అంతా టౌన్లలో ఉంటుంది. నియామకాలు చేసుకోవాలి, దానికోసమే కదా నియామకాలను మారుతున్నా. కొరతలు ఉన్నాయంటున్నా, అక్కడి నుంచి తీసుకొస్తే ఇక్కడ అంటే మరి ఎలా సాధ్యమవుతుంది? అంటే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వారికి ఇప్పటికీ చాలా మందికి అవగాహన ఉండట్లేదు. మీరు చెప్పినట్లుగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు గొలికలు, నాటు మందులు అనే ఫెయిల్ అవుతుంటారు. సిటీలో కొంత అవేర్నెస్ వచ్చింది, సిటీలో అవేర్నెస్ లేదు. మీరు భలే ఉన్నారండి. అసలు ఆయుర్వేద పుట్టిందే గ్రామాల్లోంచి పుట్టింది. ఆ గ్రామాల్లో ఉంటున్న వాళ్ళు వాళ్ళ అనుభవాన్ని మేళవించి రంగవించి ఏ మూలిక దేనికి పనిచేస్తుంది అవన్నీ చేసి పెద్ద సైన్స్ ధన్వంతరి అక్కడి నుంచి వచ్చింది ఇది. కాబట్టి గ్రామాల్లో ఆయుర్వేద, హోమియో వాటి మీద ఇప్పటికి కూడా గ్రామాల్లో ఎక్కువ నమ్మకం ఉంది. కాబట్టి అది కాదు. అయితే మేము ఈ అవసరాన్ని బట్టి తీసుకొస్తుంటారు, అవసరాన్ని బట్టి రీడిప్లాయ్మెంట్ చేస్తుంటాం. ఇప్పుడు ఎన్ఎంసీ కాలేజీలో కూడా అవసరాన్ని బట్టి తీసుకొస్తుంటాం, అవసరాన్ని బట్టి రీడిప్లాయ్మెంట్ చేసి మార్చాల్సి వస్తుంది. ఎందుకంటే వైద్య సేవలు అందరూ పట్టణాల్లో ఉండాలంటే సాధ్యం కాదు. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు అందిస్తారు? మళ్ళీ అదే మీడియాలో రాస్తారు, ఇక్కడ డాక్టర్ లేరు, ఇక్కడ ఉంటే అక్కడ లేరు, అక్కడ ఉంటే ఇక్కడ లేరు. అదే ఆ నియామకాలు చేపడుతున్నాం. ఏవైతే ఖాళీలు ఉంటున్నాయో ఆ ఖాళీలు నియామకాలు చేపడితే పూరిస్తే ఈ సమస్య ఉండదు. అవి చేస్తున్నాం. ఈ ఇన్ని కొరతల మధ్య కూడా ఒక మార్పు, నేనేదో చాలా పెద్ద ఇది చేశానని నేను చెప్పట్లేదు, కానీ ఒక సంతృప్తికరమైన మార్పు తీసుకురాను. ఇప్పుడు ఐవీఆర్ఎస్లు చేస్తుంటే 61% అవినీతి ఉండేది, ఇప్పుడు 40%కి వచ్చిందని. 40% అవినీతి మీరు సమర్థిస్తారా అంటే ఖచ్చితంగా సమర్థించాను. నేను 0కి తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాన్ని అట్లే సాధ్యపడుతుందా? దానికే మాకు కావాల్సిందంటే మీడియా సహకారం కూడా కావాలా. మీడియా సహకారం కావాలా, ప్రజల్లో ఆ సివిక్ సెన్స్ తీసుకురావాలా, ప్రజల్లో ఇది మనది, ఈ అవినీతిని మనం రూపుమాపగలితేనే ఏ సమాజమైనా ముందుకు వెళ్తుంది అనే భావన రావాలి. రకరకాలు ఉన్నాయి దీంట్లో. పడితే ఇది మళ్ళీ నేను తేనెట్టుగా కదిలిచ్చినట్టు అవుతుంది. కాబట్టి మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. నాయకుడు అనేవాడు ప్రయత్నం చేయాలా. ఆ దీంట్లో నేను ఉన్నాను కాబట్టి, నేను నాయకుడిని కాదు కానీ ఆ వ్యవస్థలో ఉన్నా కాబట్టి నా పరిధిలో ప్రయత్నం చేయడానికి. అందుకే మనం చాలా పారదర్శకంగా, ఎప్పుడు మీరు ఎవరినన్నా కదిలించండి డాక్టర్లని, మనం ఎలా ట్రాన్స్ఫర్లు జరిగాయి, పెద్ద ఎత్తున అవినీతి జరిగేది. ₹1,00,000 నుంచి 15 లక్షల రూపాయలు ఒక్కొక్క పోస్ట్కి తీసుకునేవాళ్ళు. పారదర్శకంగా కంప్లీట్గా ముందే వేకెన్సీస్ అనౌన్స్ చేసి డిక్లేర్ చేసి, తర్వాత సీనియారిటీ డిక్లేర్ చేసి, దాని తర్వాత కేటగిరీలు పెట్టి, ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా భార్య ఎక్కడో భర్త ఎక్కడో అందుకని స్పౌస్ గ్రౌండ్స్ పెట్టి, కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యం బారిన పడుతుంటే కూడా వాళ్ళు కోరుకున్న ప్రాంతాన్ని వెళ్ళలేకపోతే దానికి ప్రయారిటీ ఇచ్చి, వితంతు డాక్టర్లు కానీ సిబ్బంది ఎవరన్నా ఉంటే
పిల్లలు చూసుకోవడానికి వాళ్ళు కోరుకున్న ప్రాంతానికి వెళ్ళేలాగా ఇచ్చి, తర్వాత దివ్యాంగులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి చేశాం. మీరు ఆ క్రమంలో నేను చాలా నిష్ఠురాలు వెళ్ళా. పొలిటికల్ లీడర్షిప్ దగ్గర నుంచి నా పార్టీ కార్యకర్తలు, నా పార్టీ నాయకులు కూడా ఇవన్నీ అర్థం కావు. నేను ఒక్కటి అడిగితే ఒక్క చోట డివేట్ అయినానంటే మొత్తం డివేట్ కావాల్సింది. ఎలా ఉంటుందంటే ఒక జీవో ఇటు వచ్చిందంటే ఆ జీవో క్షణాల్లో దావానలంలాగా రాష్ట్రమంతా పాకుతుంది. దాన్ని పట్టుకొని అందరూ వచ్చేస్తుంటారు. కాబట్టి ఒత్తిడికి నేను ఎక్కడ తలొగ్గలేదు. మీరు ఒక్కలేదు సార్. కానీ ఈ రోజు విమర్శలు ఉన్నాయి కదా, అంటే డిఎంఈ కార్యాలయములో ఏ పనికైనా లంచం ఇవ్వందే పని చేయడం లేదని కొంతమంది పోస్టులు కూడా పెట్టారు, ట్వీట్లు కూడా చేశారు. నేనే చెప్తున్నాను కదా, 61% నుంచి 40% అవినీతి తగ్గిందని, ఇంకా 40% ఉంది, వాటిని తగ్గించాలని. కానీ ఇక్కడ మీరు అన్నారనమాట పారదర్శకంగా జరిగే బదిలీలని. ఒక పత్రికలో వచ్చిన వార్త చూడండి, వైద్యుల మైండ్ బ్లాక్, వైద్య శాఖలో ఎన్ఎంసీ నిబంధనలు పెట్టిన బ్లాక్ చేసిన పోస్టుల్లో రీపోస్టింగ్లు. నేను చెప్తాను మీకు ఒకటి, టెక్నికలీ కొన్ని ఉంటాయి ఈ పర్టికులర్ విషయంలో. నేను మిగతా పత్రికల్లో వచ్చింది నేను చెప్పను, కానీ ఈ పర్టికులర్ విషయంలో ఏమవుతుందంటే మీకు 17 మన రాష్ట్రంలో ఉన్న కాలేజీల్లో, గవర్నమెంట్ కాలేజీల్లో ప్రతి ప్రొఫెసరు, అసిస్టెంట్ ప్రొఫెసరు, అసోసియేట్ ప్రొఫెసరు విశాఖపట్నము, గుంటూరు, విజయవాడ, తిరుపతి, అనంతపురం, కర్నూలులో ఉండాలనుకుంటున్నారు. వాళ్ళ రకరకాల కారణాలు, నేను తప్పు పట్టను. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్న వాళ్ళు పిల్లలకి మంచి చదువు ఉండాలి కాబట్టి ఈ ప్రాంతంలో ఉండాలనుకుంటారు. ఎవరు కూడా నంద్యాల కానీ, మచిలీపట్నం కానీ, ఏలూరు కానీ, శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, పాడేరు కానీ, రాజమండ్రి కానీ వెళ్ళడానికి సిద్ధపడట్లేదు. అన్ని వైపుల నుంచి రికమెండేషన్ వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి సరైన వసతి ఉండకపోవచ్చు, లేదా వాళ్ళ పిల్లలకి సరైన చదువుకోవడానికి అవకాశం లేకపోవచ్చు, లేదా సరైన రిక్రియేషన్ ఫెసిలిటీ లేకపోవచ్చు, లేదా కొంతమందికి ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా లేకపోవచ్చు. వీటి కారణాల వల్ల ఇక్కడే ఉంటారు. మరి ఆ కాలేజీలను ఏం చేయాలి? మూసేయాలంటారా? వేకెన్సీస్ అన్నీ చూపించామనుకోండి, వేకెన్సీస్ అన్నీ చూపిస్తే ఈ వేకెన్సీస్లోకి వచ్చేసారు. ఎందుకంటే వేకెన్సీ చాలా రిక్రూట్మెంట్ చేసుకోవాల్సి ఉంది. రీపోస్టింగ్ అనేది నిబంధనలకు విరుద్ధం కదా. రీపోస్టింగ్ ఒకటి ఇక్కడ ఒక కేస్ స్టడీ ఉంది. అనంతపురంలో పనిచేస్తున్న పల్మనాలజీ ప్రొఫెసర్ను తొలుత విశాఖకు బదిలీ చేశారు. రీపోస్టింగ్ లో ఆయనను విశాఖ నుంచి ఒంగోలుకు పంపించారు. కాకినాడలో పనిచేస్తున్న వైద్యురాలను విశాఖలో నియమించారు. కాకినాడలోనే ఆప్థమాలజీ విభాగంలో పనిచేసిన ఓ డాక్టర్ విశాఖలో ఉన్న 2 ఖాళీల్లో ఒకదానిలో తనను నియమించాలని అభ్యర్థించిన తిరస్కరించారు. ఏమండి, ఇవన్నీ పత్రికల్లో వచ్చిన వార్తలను బట్టి పోవడం కాదు. నేను చెప్తాను చూడండి, మాకు రిక్వైర్మెంట్ ఇప్పుడు పల్మనాలజీ ఒంగోలు లాంటివి పంపకుండా ఎందుకుంటాం? మేము అక్కడ క్యాథ్ ల్యాబ్ మొదలుపెట్టాం, స్ట్రెంథెన్ చేస్తున్నాం, ఒక్కొక్క దాన్ని స్ట్రెంథెన్ చేసుకుంటూ పోతున్నాం. డాక్టర్లు కోరిన మేరకు, ప్రొఫెసర్లు కోరిన మేరకు పోస్టింగ్లు ఇవ్వాలంటే సాధ్యం కాదు. ప్రజలకు అవసరం ఏదో దాని ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటాం. ప్రజలకు అవసరం, దీంట్లో మా ప్రయారిటీ పారామౌంట్. 15 లక్షల నుంచి ఒక్క పోస్ట్ 20 లక్షలు బస్సులని వాళ్ళు గుడ్డ కాల్చి మీద వేశారు, బట్ట కాల్చి మీద వేశారనుకోండి, మరి చర్యలు తీసుకోవచ్చు కదా. అలా రాసినప్పుడు చర్యలు ఎవరి మీద తీసుకోవాలి? మీడియా మీద తీసుకోమంటారా? వాస్తవాలు లేదు, ఊరికే చెప్తే ఎట్లా? అన్నీ మీరందరూ ఒక పత్రిక ఇట్లాంటివి చేస్తుంటాయి. అనంతపురంలో వచ్చిన యువతలో ఒక పెద్ద వార్త వచ్చింది, ఇంతమంది ప్రొఫెసర్ లేరు, ఇంతమంది అసోసియేట్ ప్రొఫెసర్ ఇంత లేదు, మొత్తం ఖాళీలు. అనంతపురం ఏం జరుగుతాయి? మంత్రి ఈ జిల్లాకు సంబంధించిన వాడని రాశారు ఆ పేపర్లో. నాకు ఆశ్చర్యం వేసింది. ఆ పేపరు అప్పటిదాకా అధికారంలో ఉంటున్న పార్టీకి మౌత్ పీసు. నేను వచ్చి నెల అయింది, ఇన్ని ఖాళీలు ఉన్నాయి. ఒకవైపు ఏమో 0 వేకెన్సీ పాలసీ అని ఆ పత్రిక అధినేత, ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఎక్కడ ఖాళీలు లేవని చెప్తాడు. రెండో వైపు అదే పత్రిక అదే రోజు ఇన్ని ఖాళీలు అంటే ఎవరు బాధ్యులు? అవినీతి ఏదన్నా వస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాం. నేను అనేది ఏంటంటే ఏదన్నా అడ్జస్ట్మెంట్ల కోసం చేయడమే తప్పిస్తే, మీరు ఇన్ని వేల ట్రాన్స్ఫర్లు చేసినప్పుడు 2-3 ప్రొఫెసర్లు, అది కూడా ప్రొఫెసర్లు టెర్షరీ హెల్త్ కేర్లేనే దాంట్లో. ఎందుకంటే ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం ఇప్పుడు ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్స్ వస్తాయి, దానికోసం అటు ఇటు మార్చడం. దాంట్లో కూడా ఎక్కడైనా అవినీతి జరిగిందంటే ఖచ్చితంగా విచారణ చేస్తాం. ఎవరినైనా బాధ్యతను వదిలే ప్రసక్తి లేదు. ఇన్ని వేల మంది దగ్గర 10,000 ట్రాన్స్ఫర్లు చేసినప్పుడు ఆ స్థాయిలో ఎక్కడ అవినీతి లేకుండా 2 కేసుల్లో జరిగిందంట అంటే దాంట్లో ఎంత నమ్మశక్యంగా ఉందో చెప్పండి. ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళ అవసరాలు. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? మీడియాలో నెగిటివ్ స్టోరీస్ రాయిచ్చేస్తే బాగుంటుంది అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన చోట పోస్టింగ్ రాకపోతే ఆ రకంగా చేస్తున్నారు. అది సరైంది కాదు. మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారు. అవినీతిని తగ్గించాలి, 65% నుంచి 40కి తీసుకొచ్చానన్నారు కదా, ఇంకా 0కు తేవాలి. దానికన్నా ముందు మనం ఒకటి గమనించాలి సార్. అంటే ప్రైవేటు మెడికల్ కాలేజీలో కన్వీనర్ కోటాలో సీట్లు తెచ్చుకున్న ఎంబీబీఎస్ పూర్తి చేసి హౌస్ సర్జన్లో ఉన్న వారికి స్టైఫండ్ ఇవ్వాల్సిందిగా, ఆ స్టైఫండ్ని ఆ వైద్య విద్యార్థులకు ఇవ్వకుండా యాజమాన్యాలే బొక్కేస్తున్నాయి. ఇటీవలేమో తెలంగాణలో స్టైఫండ్ని పెంచారు.
ఇక్కడ ఇవ్వాల్సిన స్టైఫండ్ను కూడా విద్యార్థులకు ఇస్తున్నాం. అందుకని ఇవ్వకుండా నేనేమంటాను వాళ్ళు అంటే తినేస్తున్నట్టు వాళ్ళే బొక్కేస్తుంటే వారికి ఎలా న్యాయం చేస్తారు? న్యాయం ఖచ్చితంగా, ఎందుకంటే అందుకనే ఒక మానిటరింగ్ మెకానిజంని పెడుతున్నాం. మొన్నటిదాకా ఎల్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈసీ లేదు, వైస్ ఛాన్సలర్ లేరు, నియమించాం. మొట్టమొదటిసారిగా 1986లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రారంభమవుతే ఈనాటి దాకా ఏ ఆరోగ్య శాఖ మంత్రి కూడా రివ్యూ చేయలేదు. నేను మొన్న వెళ్ళాను, మొత్తం రివ్యూ చేశాను. మీ ఫంక్షన్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, ప్రైవేట్ కాలేజీల్లో ఎన్ఎంసీ వచ్చి ఎలాగో చేస్తుంది, కానీ దాని ముందు ఇన్స్పెక్షన్లు మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇన్స్పెక్షన్లు టైం టు టైం చేస్తున్నామా లేదా, చేస్తున్నప్పుడు క్వాలిటీ చూస్తున్నామా లేదా, వీటి మీద ఎన్ఫోర్స్మెంట్ పెంచాలి అని చెప్పడం జరిగింది. దాంట్లో అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేదా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కావచ్చు, హెచ్ఆర్ కావచ్చు, లేదా స్టూడెంట్ ఇంట్రెస్ట్ కావచ్చు, దాని ప్రకారం జరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని చేస్తాం. ఇన్స్పెక్షన్లు పంపిస్తాం. ఎక్కడ ఏదైనా కంప్లైంట్లు వస్తే, మా దగ్గరికి ఏదైనా కంప్లైంట్ వస్తే ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. దాని మీద ఏ యాజమాన్యం మీద కూడా ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదు. రావాలా, ఎక్కడో మీడియాలో కథనం వచ్చింది, ఎవరన్నా ముందుకు వచ్చి చెప్పాలి కదా, వచ్చింది. అక్కడికి మేము ప్రోయాక్టివ్గా ఉంటూ ఏదైనా కథనం వస్తే వెంటనే దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం. నేను ఉదాహరణకి ఏదో నాకు ఎక్కడ వచ్చింది, వెంటనే ఎంక్వైరీ నెల్లూరు జిల్లాలో ఆర్డర్ చేశా. సరే, ఆ కంప్లైంటే తప్పు, వాస్తవం చూస్తే మొత్తం ఆసుపత్రి ఒకవైపు, ఆ కంప్లైంట్ చేసిన వాళ్ళు ఒకవైపు ఉన్నారు. కలెక్టర్తో మాట్లాడితే బోగస్ అని తెలిపింది. అట్లాంటివి కూడా ఉన్నాయి. ఇవాళ అందరూ రకరకాల కారణాల వల్ల విక్టిమ్ కార్డు ప్లే చేయడం చాలా ఎక్కువైపోయింది. గత 5 సంవత్సరాలు, ఈరోజు కూడా మళ్ళీ రాజకీయాలు వస్తున్నాయి, కానీ విక్టిమ్ కార్డు ప్లే చేయడం, పరామర్శకు పోతున్నా, నాతో 20,000 మంది నాతో పంపట్లేదు, నాకు రక్షణ లేదు, అర్థమైంది. ఇట్లాంటి విక్టిమ్ కార్డులు చాలా మంది ప్లే చేస్తున్నారు. సరే, మీరు బాధితులు ఎవరు ముందుకు వచ్చారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ప్రభుత్వ మెడికల్ కాలేజాల్లో పీజీలు చేసే విద్యార్థులు కొంతమంది, కొన్ని డిపార్ట్మెంట్ల హెచ్ఓడీలు ఆ విద్యార్థులు అంటే ముఖ్యంగా మహిళా ఉమెన్ స్టూడెంట్స్ పట్ల చాలా అసభ్యకరంగా కాస్ట్లీ గిఫ్ట్లు అడుగుతున్నారు, డబ్బులు అడుగుతున్నారు, సెక్సువల్ హరాస్మెంట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా వాళ్ళు పాపము వాళ్ళ కోరికలు తీర్చలేక, వాళ్ళు అడిగిన గిఫ్ట్లు ఇవ్వలేక, అడిగిన డబ్బులు ఇవ్వలేక చాలా వేదన పడుతున్నారు. అసలు అయినప్పటికీ కూడా హెచ్ఓడిలో మార్పు రావడం లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. ముందుకు వచ్చి చెప్తామంటే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో, ప్రాక్టికల్స్లో ఫెయిల్ చేస్తామనో, లేదంటే వాళ్ళకి ఏదైనా విభాగాల్లో సరైన అవకాశాలు ఇవ్వకుండా వాళ్ళని పక్కన పెట్టేయడమో చేస్తారనేసి ముఖ్యంగా అమ్మాయిలు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇటీవల అనంతపురంలో కూడా, ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి మీరు, అనంతపురంలో ఒక అమ్మాయి ఒక వీడియో పోస్ట్ చేసింది కూడా ఎంత పెద్ద వైరల్ అయిందో కూడా మీకు తెలుసు కూడా. మళ్ళీ ఇలాంటి వారికి మీరు ఎలా బుద్ధి చెప్తారు సార్? చాలా పెద్ద ప్రశ్న అడిగారు మీరు సార్. అయితే ఇంత ముఖ్యమైన ప్రశ్నని కేవలం ఆరోగ్య శాఖకే పరిమితం చేస్తున్నారు. ఓకే, ఇవాళ సమాజంలోనండి పురుషాధిక్యం ఉన్న ఈ సమాజంలో మహిళల పట్ల అణచివేత ఇవి జరుగుతూనే ఉన్నాయి. అది ఒక ఆరోగ్య వ్యవస్థలోనా, ఇంకో శాఖలోనా, ప్రభుత్వ రంగంలోనా, మీడియాలోనా, ప్రతి చోట ఎక్స్ప్లాయిటేషన్ ఉంది. మొత్తం మీద మార్పు రావాల్సి ఉంది. అయితే మీరు అన్నట్టుగా ఇటువంటివి మా దృష్టికి కొన్ని పేర్లు తీసుకోదలుచుకోలేదు, ఎందుకంటే ఆ డాక్టర్లను చేయడం కాదు, చేసి కొంతమందిని ట్రాన్స్ఫర్ చేశాం. కొన్ని చోట్ల వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్తో సరిపెడుతుందట. అలవాటు పడిన వ్యక్తి ఎక్కడికి పోయినా అదే చేస్తాడు. మీరు ఇంకా పూర్తి నా సమాధానం. కొంతమందిని ట్రాన్స్ఫర్ చేశాం, కొంతమందిని టర్మినేట్ చేశాం, కొంతమందిని షోకాజ్ ఇచ్చేసి అబెన్స్లో పెట్టాం. ఇట్లాంటివి ఉన్నాయి. నేను వాళ్ళ డాక్టర్ల పేర్లు తీసుకోదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులంతా వచ్చి నిర్ణయాలు తీసుకున్న సందర్భంలో అంటే ఎంక్వైరీ జరుగుతున్న వెంటనే మనం యాక్షన్ తీసుకోలేమండి. ఏదైనా ఎంక్వైరీ తీసుకోవడాన్ని బట్టి ఎంక్వైరీ రిపోర్టు ఆధారంగానే తర్వాత చర్య తీసుకోగలం. ఈరోజు వచ్చింది కాబట్టి వెంటనే తీసుకోమంటే సాధ్యం కాదు. నేను చెప్పే కదా, ఈరోజు నేను నా దృష్టికి వస్తున్న ఒకటి చెప్తే అది పూర్తిగా అవాస్తవం తెలిసింది. నాకైతే ఎవరైతే కంప్లైంట్ పంపించారో పూర్తి అవాస్తవం తెలిసింది. నాకు వాట్సాప్ చేశారు, మంత్రి నెంబర్ సంపాదించారు, పంపించారు. వెంటనే ఎంక్వైరీ ఇనిషియేట్ చేశారు. దాని మీదే చేస్తే ప్రిలిమినరీ రిపోర్ట్లోనే జేసీని పంపించాను. ప్రిలిమినరీ రిపోర్ట్లోనే ఆ వాస్తవం తెలిసింది. నేను అది చూడకుండా యాక్షన్ తీసుకొని ఉంటే మీకు ఒక విషయం చెప్తాను. నేను ఒక చిన్న పొరపాటు నా ద్వారా కూడా జరిగింది. అనంతపూర్లో ఒక బేబీ మిస్ అయింది. బేబీ మిస్ అయితే నాకు తెలుస్తూనే కారకులు ఎవరు, డ్యూటీలో ఎవరు ఉన్నారు, ఇద్దరిని సస్పెండ్ చేయమని చెప్పారు. సస్పెండ్ చేసేసారు. 2 hours తర్వాత బేబీ దొరికింది. వెళ్తే తర్వాత నేను అనుకోకుండా 2 రోజులకి అనంతపురం హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే వాళ్ళు వచ్చి నన్ను రిప్రజెంట్ చేశారు. సార్, ఇదని వాస్తవం ఏంటంటే నర్సు డ్యూటీలో ఉంటున్నప్పుడు వీళ్ళకి కావలసినగా వచ్చి చూస్తున్న వ్యక్తే
పెట్టుకుంది, ట్యాగ్ ఉంటుంది, అది కూడా తీసేసి చాలా తెలివిగా తీసుకెళ్ళింది. తల్లి గమనించలేదు, మిగతా వాళ్ళు ఎవరు గమనించలేదు. నర్సే వచ్చి ఆ అమ్మాయే గమనించి పాప బిడ్డ ఎక్కడ పోయిందని వెతికి కంగారు పడి మొత్తం అలర్ట్ చేసింది. ఆ అమ్మాయి అలర్ట్, స్టాఫ్ నర్స్ అలర్ట్ చేయడం వల్లనే 2 గంటల్లోనే మేము పట్టుకోగలిగాం. కానీ శిక్ష డాక్టర్లు డ్యూటీలో ఉన్న సిబ్బంది పడింది. అమ్మాయి అందరినీ దీంట్లో 30 మంది ఉంటే 30 మందికి నర్సు ఉన్నప్పుడు 3 మందికి ఒక నర్సు ఉండాలి, మన దగ్గర తక్కువ ఉన్నాయి. ఇద్దరు చూసినప్పుడు జరిగింది. కానీ అలర్ట్ చేసిన శిక్ష, ఒక మంచానికి ఇద్దరు ఉంటున్నారు అనంతపురం ఆసుపత్రిలో. శాంక్షన్ బెడ్లకి ఫంక్షనల్ నేలపై పడుకోబెడుతున్నారు. అదే ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల విశ్వాసం పెరిగిందనడానికి అదే కారణం. నేను చెప్పా కదా, ఎందుకంటే మా శాంక్షన్ దీనిల కన్నా ఎక్కువ డబుల్ ది నెంబర్ ఉంటున్నారు ప్రభుత్వ వ్యవస్థల పట్ల. అందుకే దాన్ని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల పట్ల రాజకీయాలు ఎక్కువైపోయాయి. నేను యాక్షన్ తీసుకున్నాను. మరి నాకు చాలా ఆ రోజు నేను రాత్రి పడుకోలేకపోయా. నెక్స్ట్ డే మళ్ళీ రివోక్ చేశాం, ప్రాపర్ ఎంక్వైరీ చేయకుండా తీసేసుకున్నాం. అటువంటి తప్పిదాలు జరుగుతుంటాయి. కాబట్టి అది వాళ్ళకు మంచిది కాదు, మాకు మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. కాబట్టి దాని విషయాల్లో ఆచితూచి ఆరోపణలు వచ్చినప్పుడు చాలా వరకు ఇట్లాంటి ఆరోపణలు మీకు తెలుసు ఎలా ఉంటాయో. వ్యవస్థలో మీరు మీడియాలో చూస్తున్నారు, వాస్తవాలు ఉండొచ్చు, అవాస్తవాలు ఉండొచ్చు. ఇవాళ ఈ బ్లాక్మెయిలింగ్ అనేది కూడా పెరిగింది. అదే విషయంలో చాలా ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంటుంది. సో దీన్ని ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి తప్పిస్తే హఠాత్తుగా నిర్ణయం తీసుకొని ఏది సెన్సేషన్ కోసం నిర్ణయాలు తీసుకొని సస్పెండ్ చేస్తే ఆ కుటుంబాలు ఏమవుతాయి? అది కాదని తేలింది అనుకోండి తర్వాత. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్నిటికీ కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రం, నేను టర్మినేట్ అనే పదం వాడింది అందుకే. ఎంక్వైరీ చేసిన తర్వాత మనం ఇటీవల ఇక్కడ 10 మందిని టర్మినేట్ చేశాం. మొన్న ట్యాంపర్ చేస్తున్నారు ఎఫ్ఆర్ఎస్, ఐఫోన్ అడ్డం పెట్టుకొని 200 చిల్లర మంది డాక్టర్లు, యాక్షన్ తీసుకున్నాం. ఎంక్వైరీ చేసిన తర్వాత. సో ఎంక్వైరీ తర్వాత గట్టిగా యాక్షన్ తీసుకుంటాం. ఎంక్వైరీలు కూడా గతంలో సంవత్సరాల తరబడి జరిగేవి, ఇప్పుడు అట్లా లేదు. టైం ఫ్రేమ్ పెట్టి ఎంక్వైరీలు చేయిస్తున్నాం. ఓకే సార్, ఇదే దానికి కంటిన్యూస్గా ఒక ప్రశ్న అడుగుతున్నాను సార్. అంటే మిగతా విభాగాలను అన్నిట్లో ఎక్కడైనా ఈ హరాస్మెంట్ ఉంటుంది, కానీ మిగతా విభాగాలను పక్కన పెడితే వైద్య వృత్తిని, అంటే దేవుడితో సమానమైన, తల్లిదండ్రులు జన్మనిస్తే పునర్జన్మనిచ్చేది వైద్యులు అంటారు. మనకు దేవుడితో సమానమైన వైద్య వృత్తిని అభ్యసించడానికి అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, చాలామంది ఎంతో కఠోరమైన దీక్షతో, అంటే కష్టపడి చదివి ఈరోజు నీట్ రాసి, అంతకుముందు ఎంసెట్, ఇప్పుడు నీట్ రాసి సీట్లు తెచ్చుకుంటారు. ఎంబీబీఎస్ పూర్తి కానీ ఎంబీబీఎస్తో కాదు, పీజీ చేస్తేనే వాళ్ళకి ఏదైనా గుర్తింపు ఉంటుందంట. ఎంబీబీఎస్ నుంచి మళ్ళీ పీజీకి వెళ్తారు. ఎంబీబీఎస్లో కావచ్చు, పీజీలో కావచ్చు, అమ్మాయిల పట్ల ఫస్ట్ కొంతమంది లంచగొండులు కావచ్చు, ప్రొఫెసర్స్, ఈ కామాంధులు కావచ్చు, వాళ్ళని చేస్తున్న హరాస్మెంట్ అంతా ఇంత లేదనేది పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అలాంటి వారి మీద సత్యకుమార్ గారు ఎలాంటి ఉక్కుపాదం మోపబోతున్నారు భవిష్యత్తులో అనేది? సార్, యథా రాజా తథా ప్రజ. మన రాష్ట్రంలో పరిస్థితులు మీకు తెలియంది లేదు కదా. కని పెంచిన తల్లినే ఆస్తి కోసం తరిమేసిన రోజులు వచ్చేసారు. తోడబుట్టిన వాళ్ళని కూడా ఆస్తి కోసం, తుచ్చమైన ఆస్తి కోసం ఏం చేస్తున్నారో చూసాం. ఎటువంటి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారో మనం చూస్తున్నాం. అటువంటి సమాజంలో ఉంటున్నాం మనం ఇవాళ. మీరు మార్చండి, అదే నేను చెప్తున్నా. ఏమండి, మార్చాలంటే ఒక వ్యక్తి సమాజాన్ని ప్రక్షాళన చేయగలడా, మీడియా బాధ్యత అన్నీ ఉన్నాయి. నేను చెప్పేది అటువంటి దీంట్లో ఆవేదన చెందుతున్నాం కాబట్టి మార్చే ప్రయత్నాలు చేస్తున్నాను. కుటుంబ వ్యవస్థను తీసుకొచ్చి మీరు ఇక్కడ నుంచి ఇక్కడ లింక్ చేస్తున్నారు కదా. ఇప్పుడు అదే సమాజం అలా ఉందండి, ఆలోచన ధోరణులు ఆ రకంగా ఉంటున్నాయి అంటున్నా నేను. సొంత తల్లినే చేయాలన్నప్పుడు ఇంకా అనేది ఉంటుంది కదా. అంటే దాన్ని సమర్థిస్తుంది కదా ఒక రకంగా మీడియా. నేను చెప్పేది అది, ప్రజలు కూడా ఒక సెక్షన్ సమర్థిస్తున్నారు కదా. అటువంటి ఆలోచన ధోరణిలో మార్పు రావాలి అని చెప్తున్నాను. కాబట్టి మనం ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో, ఎవరైతే ప్రజలు ఆదర్శంగా నిలుస్తున్నారో, ఎవరికైతే ప్రజల మీద కొద్దిగా ప్రభావం చూపగలుగుతున్నారో వాళ్ళల్లో కూడా మార్పు రావాల్సి ఉంది. ఇది నేనేదో మీరు నాగరాజు గారు కాబట్టి ట్విస్ట్ చేస్తారు కాబట్టి నేను ట్విస్ట్ చేసి ఏదో సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నా, దాంట్లో తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. కానీ ఖచ్చితంగా మార్పు రావాలండి. ఇది వ్యక్తుల వల్ల, ఒక వ్యక్తి వల్ల, ఒక శాఖ వల్ల కాదండి. దీంట్లో చాలా పెద్ద ఎత్తున దీని మీద చర్చ జరగాల, సమాజంలో చైతన్యం రగలాల. ఎన్ని జరుగుతున్నాయి రోజు సంఘటనలు ఎలా చూస్తున్నాం. చిన్నప్పటి నుంచే మన వ్యవస్థలో, విద్యా వ్యవస్థలో మార్పు రావాల్సి ఉంది. కుటుంబ వ్యవస్థల్లో ఇవాళ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోతున్నారు, చెప్పేవాళ్ళు లేకుండా పోయారు. గంజాయి సేవనం ఎక్కువైపోతుంది. రకరకాల ఈ హెల్త్ ప్రాబ్లమ్స్తో, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వీటినన్నిటినీ ఇది ఒక ఆంధ్రప్రదేశ్లోనో, ఒక పట్టణానికో, ఒక రాష్ట్రానికి సంబంధించి యూనివర్సల్ ఫెనామినా. అన్ని చోట్ల ఇదే పరిస్థితి. పిల్లలు తీసుకెళ్ళి గన్ తీసుకెళ్ళి చేసి చంపేస్తున్నాడు, ఇంకోటి ఉన్నాయి. కాబట్టి ఈ వ్యవస్థల్లో అన్నిటికీ మార్పు రావాలంటే ఒక కన్వర్జెన్స్ ఉండాలి. అందరూ సమన్వయం చేసుకుంటూ
దీని మీద మార్పు తీసుకురావాలి. లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు. మోరల్ సైన్స్ కూడా చిన్నప్పుడు మనం చదివిన చదువుకి ఈరోజు చదువుతున్న చదువుకి తేడా ఉంది. వ్యక్తిగత విలువల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. సమాజంలో నేను సినిమా వాళ్ళని కూడా అదే కోరుతుంటా. మిగతా మనం పుష్ప లాంటి సినిమా తీయద్దని నేను చెప్పలా, కానీ పుష్ప లాంటి సినిమాలో ఒక స్మగ్లరు పోలీస్ ఆఫీసర్ కొడతాడు, లేదా స్మగ్లింగ్ చేసి డబ్బులు సంపాదిస్తుంటాడు, తర్వాత రాబిన్ హుడ్ లాగా సీఎంలో మార్చేస్తాడు రాబిన్ హుడ్ లాగా. అంటే ఆ వయసులో పిల్లలకి దాని చెడు ప్రభావం చూపిస్తుందండి. మీరు కమర్షియల్ ఇది చేయడం వేరు, కానీ ఒక ఫిక్సియస్ క్యారెక్టర్లను తీసుకొచ్చి వాళ్ళని హీరోగా చూపడం వల్ల, విజయనగరంలో చూసారో లేదా మీరు ఆ సినిమా చేస్తారా అదే సినిమా ఏదో ఉంది, ఒక అబ్బాయి టీచర్ని హెడ్ మాస్టర్ని ఏడిపిస్తున్నాడు. హెడ్ మాస్టర్ దగ్గర పోతుంటే వాడు హెడ్ మాస్టర్ ఎదురుగా మూత్ర విసర్జన చేస్తున్నాడు. టీచర్ ఎదురుగా ఆ గోడ మీద రాశాడు, దమ్ముంటే పట్టుకోరా, షికావత్, దమ్ముంటే పట్టుకోరా షికావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ కాదు వేస్తా కాపీ పేపర్ అని ఏదో దాంట్లో డైలాగ్ దాంట్లో డైలాగ్ని వాడడమే కదా, వీడియో పూర్తిగా తీశారు. వీడియో అప్పుడు బాగా వైరల్ అయింది. ఒక హెడ్ మాస్టర్ని వాడు ఎదురుగా, టీచర్లు అంటే వణుకు పుట్టేది, మాకు వణుకు పుట్టేది. నేను ఎందుకు చెప్తున్నట్టు మీరు ఆరోగ్య వ్యవస్థ చెప్తుంటే ఇవన్నీ చెప్తున్నారంటే సమాజంలో ఉంటున్నాయి చెప్తున్నాను. మూత్ర విసర్జన చేస్తే ఆ తల్లిదండ్రులు పిల్లలు మరి ఏమంటున్నారో ఏందో తెలియదు. నేను ఏదో ఒక చెంపదెబ్బ కొట్టాడని 10 మంది వెళ్ళి టీచర్ని కొట్టారు. మొన్న మధ్య ఒక హెడ్ మాస్టరు, అరే మిమ్మల్ని క్రమశిక్షణ మీకోసం చేస్తున్నా, క్రమశిక్షణ నేర్చుకోవడం, మళ్ళీ విజయనగరం జిల్లాలోనే గుంజిళ్ళు తీయడము, ఇలాంటివి. అంటే మన తల్లిదండ్రులు కూడా ఇవాళ పిల్లల్ని ఎలా పెంచుతున్నాము, నేను కూడా ఆత్మవిమర్శన చేసుకోవాల్సి ఉంది. ఎందుకు ఇంత సున్నితత్వంగా పెంచుతున్నాం, పిల్లలు కొద్దిగా కష్టపడితే ఎందుకు భరించలేకున్నాం, వాళ్ళు రేపు ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాలంటే టీచర్ల బాధ్యత చాలా ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ టీచర్లలో కూడా ఆత్మవిమర్శ జరగాల, మన కుటుంబాల్లో కూడా ఆత్మవిమర్శ జరగాల. ఎందుకంటే మన సమాజం మీద రేపు వదిలే పిల్లలు ఏ రకంగా బాధ్యత వెలగాలి, ఈ మార్పే తీసుకురావాలి. ఇది ఆటోమేటిక్గా మిగతా అన్ని వ్యవస్థల్లో కూడా మార్పు వస్తాయి. మీరు అవినీతి గురించి మాట్లాడారు. ఇటీవల విజయవాడలోనే ఎంబీబీఎస్ సప్లిమెంటరీ పరీక్షల్లో మాస్ కాపింగ్ జరిగినందుకు, మొత్తం కాపీ రైటింగ్ జరిగినందుకు లక్షల్లోని డబ్బులు వసూలు చేశారు. రెడ్ హ్యాండెడ్గా దొరికారు. అయితే జస్ట్ విచారణతో ఆదేశించి వదిలేశారు అంటున్నారు. తదుపరి చర్యలు ఎలా ఉండబోతుంది? విచారణతో ఆదేశం వదిలేలా, యాక్షన్ తీసుకుంటున్నాం, ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నాం, మార్చేసాం అక్కడి నుంచి. ఎంక్వైరీ తర్వాత సీరియస్ యాక్షన్లు తీసుకుంటాం. ఎందుకంటే సిద్ధార్థ కాలేజీలో గతంలో కూడా జరిగేవి, చాలా సంవత్సరాలుగా జరుగుతూ ఉండింది. హ్యాబిచువల్ అఫెండర్స్ అని మేము వచ్చిన తర్వాత పరీక్షలు జరిగాయి కాబట్టి దృష్టికి వచ్చింది. వెంటనే సీరియస్ తీసుకున్నాం, యాక్షన్ తీసుకున్నాం దీని మీద. తర్వాత ఎంక్వైరీ తర్వాత సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. దాంట్లో భాగంగానే మొన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కానీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్తో కానీ మిగతా వాళ్ళని కూర్చోబెట్టి భవిష్యత్తులో ఇట్లాంటి పునరావృతం ఈ కాలేజీ కాదు ఎక్కడ కూడా కావడానికి అవకాశం ఏమాత్రం ఇవ్వకూడదు. ఉంటే చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయనే విషయాన్ని కింది స్థాయిలో, అందుకని దాంట్లో భాగంగా మీరు ఇంకోటి ప్రధానంగా ఏంటంటే, మొన్న మేము తీసుకున్న ట్రాన్స్ఫర్లలో అవినీతి పారదర్శక అని ఒకటే కాదు, చాలామంది 15 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా ఒకే స్థానంలో పాతుకుపోయి వీటికి కారణమవుతున్నారు. చాలామంది, అందరూ అన్నీ అనట్ల, చాలామంది. మొన్న మేము చేసిన దాంట్లో 5 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరిని మార్చాం. ఎందుకంటే చాలా లాంగ్ స్టాండింగ్ ఒకే పొజిషన్లో ఉండడం వల్ల ఇటువంటి సమస్యలు వస్తాయి. పైన జిల్లా అధికారులు ఇంకో అధికారులు మారినా వీళ్ళు అక్కడ ఉంటున్నారు కాబట్టి వాళ్ళని వచ్చిన తర్వాత వాళ్ళని కూడా చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో సామెత ఉంది కదా, కూసే మేసే అని. ఆ రకంగా వాళ్ళు వాడను కానీ చెప్తున్నా, అలాంటి చేసేస్తున్నారు. కట్ చేయలేదు, సామెతలు పెద్దవాళ్ళు చాలా అనుభవంతో ఇచ్చినవి. అంటే అటువంటి వాటి మీద ఇవాళ దాని కారణంగానే మార్చడం వల్ల కాస్త పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ఆ మార్పు కనిపిస్తుంది. సంస్కరణ ఇది, ఆ సంస్కరణ ఫలాలు కొద్ది సమయం పడుతుంది. ఇంకొక సంస్కరణ కూడా ఇక్కడ చూస్తారు. చాలా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీలు అంటే హెచ్ఓడీలు ఎవరైతే ఉంటారో హెచ్ఓడీలు వచ్చి ఇంత మీరు ముఖ ఆధారిత సాఫ్ట్వేర్ తీసుకొచ్చినా కూడా అలా వచ్చి అలా వెళ్ళిపోతుంటే అక్కడ పనిచేసే పీజీ స్టూడెంట్స్ ఉంటారు కదా, పీజీలో చేసే స్టూడెంట్స్, వారికి పని భారం ఎక్కువ అవుతుంది. దాదాపు 40 గంటల పాటు పని చేయాల్సి వస్తుంది. ఈరోజు రేపు అలా నిలబడి వాళ్ళ కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. అంటే చికిత్సలు అందించాల్సిన వైద్యులే పేషెంట్లు అయిపోతున్నారు. అసలు దీని పట్ల వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారని చాలా మంది ప్రశ్నిస్తున్నారు సార్. దీంట్లో భాగంగానే చెప్పాను కదా, అటెండెన్స్ 8% పెరిగిందని చెప్పాను, ఇంకా పెంచాల్సింది. ఇప్పుడు సెకండరీ హెల్త్లో అటెండెన్స్ 60% ఉండేది మేము వచ్చినప్పుడు చూస్తే. ఇప్పుడు దాన్ని 76% తీసుకెళ్ళాం. ఈ సంవత్సరంలో
సెకండరీ హెల్త్లో ఈ మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో కానీ ఏరియా హాస్పిటల్స్లో కానీ డిస్టిక్ హాస్పిటల్స్లో కానీ 248 ఫెసిలిటీస్ ఉన్నాయి మావి. వీటిని ఒక ఉదాహరణగా చెప్తున్నాం మీకు. వీటిల్లో 60% నుంచి 76% తీసుకెళ్ళాం. దాన్ని మరి కాస్త పెంచాల్సింది. ఇప్పుడు నేను దీని తర్వాత జిల్లా అధికారులతో ఎప్పుడు ఇంతకుముందు ఎవరు చేయలేదు, డిఎంహెచ్ఓలకి డిసిహెచ్ఎస్లకి ఒక ఓరియంటేషన్ ప్రోగ్రాంలు ఇస్తున్నాం. ఏంటి ఆ ఓరియంటేషన్ ప్రోగ్రాము? అడ్మినిస్ట్రేషన్లో మీరు తీసుకోవాల్సిన ఇదేంటి, రెండోది ఫంక్షనింగ్స్ ఎలా చేస్తున్నాం, మూడోది లీగల్ ఇష్యూస్ కూడా ఉంటున్నాయి, వాటిని ఎలా అనుకుంటున్నాం, నాలుగోది ఫైనాన్సు, బడ్జెట్లు, వీటి మీద ట్రైనింగ్ ఇస్తున్నాం. ఎందుకంటే సరైన ట్రైనింగ్ లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. అందుకని అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించి వీటి అన్నింటిలో కూడా ఇప్పుడు 4 రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇప్పుడు నేను ఇనాగ్రేట్ చేస్తున్నా. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే వాళ్ళ బాధ్యతలను గుర్తు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు ఈ పని చేయాల యాజ్ ఏ హెడ్, మీరు డిసిహెచ్ఎస్, మీ బాధ్యతలు ఇవి, మీ బాధ్యతలు ఈ రకంగా నిర్వహించాలా, ఈ క్రమంలో మీకు సమస్యలు వస్తాయి, ఈ సమస్యలను ఈ రకంగా అధిగమించాలా, అధిగమించే క్రమంలో మీరు ఒకరిని యాంటాగనైజ్ చేయకుండా వాళ్ళతో మాట్లాడుతూ మోటివేట్ చేస్తూ ఏ రకంగా తీసుకురావాలి, ఇటువంటివన్నీ ఇవ్వడం కోసమే ట్రైనింగ్ జరుగుతాయి ముస్తూరులో ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లకి. ఆ రకంగా ట్రైనింగ్ ఇస్తున్నాం. ఎందుకంటే ఏ రకంగా వ్యవహరించాలి, పేషెంట్తో ఏ రకంగా వ్యవహరించాలి, రెండో వైపు సిబ్బందితో ఏ రకంగా వ్యవహరించాలి, ఆ క్రమంలో వస్తున్న ఇబ్బందులను ఏ రకంగా తొలగించాలి. సమర్థవంతంగా అంతిమ లక్ష్యం ఏంటంటే ఒక నిరంతరాయంగా ఒక నాణ్యమైన వైద్య సేవల్ని అట్టడుగున్న వాళ్ళకి అందించాలి. ఇది లక్ష్యం. ఈ లక్ష్యం కోసం ఇవాళ వీళ్ళకి ట్రైనింగ్ ఎందుకు, వైద్య సేవలు అందించాడు వీళ్ళకి ట్రైనింగ్ ఎందుకంటే అధికారులు, జిల్లా అధికారులు కింద ఓవర్ ట్యాంకులో ఉన్నారు వీళ్ళు. అక్కడి నుంచి వచ్చే దీన్ని కింద దాకా అక్కడ స్వచ్ఛంగా ఉంటే ఇక్కడ కూడా స్వచ్ఛంగా వస్తాయి. ఇటువంటి సంస్కరణలు చిన్నగా కనిపిస్తాయి, కానీ వీటి వల్ల మార్పు చాలా ఎక్కువగా ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా మెడికల్ కళాశాలను చాలా వాటిని తీసుకొచ్చారనమాట. దాంట్లో సగాని వరకు కరీంనగర్ కోట, మిగతా అంతా కూడా మేనేజ్మెంట్ కోట ఇస్తే అప్పట్లో అంటే లోకేష్ గారు కావచ్చు, అందరూ కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకించారు. మేము అధికారంలోకి వస్తే పూర్తి స్థాయిలో కరీంనగర్ కోట సీట్లు భర్తీ చేస్తాము అని చెప్పారు. అంటే కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలలోనే 50% కన్వీనర్ కోట, 50% ప్రైవేటుగా అన్నప్పుడు మొత్తం కన్వీనర్ సీట్లతోనే భర్తీ చేస్తామని ఆ రోజు చెప్పి, ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పీపీపీ అంటే ప్రైవేట్ పరం చేసేయడానికి మీరు నడుము బిగించారు. మొన్నటి రోజు కూడా మీరు అన్నారు, వైద్య విద్య అందించడం ప్రభుత్వానికి వీలు పడదు, ఇది సాధ్యపడదు అని అసలు చాలా సూటిగా చెప్పేశారంట, కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు మీరు. ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారేమో కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాలను తీసుకువచ్చి ఆయన ఏదో చేయాలని చూసి వాటిని ప్రైవేట్ పరం చేసేసి మీరు పీపీపీ విధానంలో చేసేసి మొత్తం ఇలా మార్చడం కరెక్ట్ అంటారా? వైద్య విద్యను మేము అందించలేము, ప్రభుత్వ రంగం ఉచితంగా అందించలేమని చెప్పడం ఏంటి? నేను వైద్య విద్యను ఉచితంగా అందించలేమని చెప్పలేదు, ఆ మాట అనలేదు, కొరతలు చెప్పాను. వాస్తవం ఏంటంటే ఈ మెడికల్ కాలేజ్ గురించి ఇవాళ జరుగుతున్న ప్రచారం, 17 మెడికల్ కాలేజ్ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దాంట్లో 3 మెడికల్ కాలేజీలు సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద, మచిలీపట్నము, పిడుగురాళ్ళ, పాడేరు, దాంట్లో 195 కోట్లు ఒక్కో కాలేజీకి. నాణ్యమైన వైద్య విద్యను అందించలేము ప్రభుత్వం నిధులు నేను చెప్తాను, ఇచ్చింది. మీరు పూర్తి బ్యాక్గ్రౌండ్ తెలిస్తే కానీ ఇది తెలియదు. అది 3 కాలేజీలకి ఇచ్చింది. 11 కాలేజీలకి ఈ నబార్డు సపోర్ట్తో కేంద్రం నబార్డు సపోర్ట్ ఇచ్చి లోన్ రూపంలో, 3 కాలేజీలు మాత్రం పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నాయి, నబార్డు ఇవ్వడానికి లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని 1,50,000 కోట్లు గతంలో మూలధన వ్యయం కోసం వడ్డీ లేని రుణం ఇస్తుంది 50 సంవత్సరాల పాటు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టాలి. అది 3 కాలేజీలు, అవి నంద్యాల, ఏలూరు, రాజమండ్రి. వీటి మొత్తం 17 కాలేజీలకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన మొత్తం ఎంత అంటే, ఒక్కో కాలేజీ 450 కోట్లు ఇచ్చారు, ఒకదాన్ని 475, ఒక కాలేజీకి 600 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మంజూరు చేసి పనులు మొదలు పెట్టారు. మొత్తం పెట్టాల్సిన ఖర్చు 5 ఏళ్లలో కాలేజీలు పూర్తి కావాలంటే వాళ్ళు ఇచ్చిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రకారం 8,480 కోట్లు ఇది. అయితే మేము అధికారంలోకి వచ్చే నాటికి పెట్టిన ఖర్చు 1,281 కోట్లు. 1,281 కోట్లు. మీరు చెప్పండి, మీరు ఒక చిన్న నా అనుమానం, మీరు ఇల్లు కడుతున్నారు, ఇల్లు కడుతున్నప్పుడు మీరు ఇంట్లో గృహప్రవేశం ఎప్పుడు చేస్తారు? నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను. పూర్తయిన తర్వాత అన్నీ చేసి కబోర్డులు పెట్టి, డోర్లు రంగులు కొట్టి అందరిని పిలిచి చేస్తారు. ఇక్కడ
మీరు పెనుగొండ, మీరు అనంతపురం జిల్లా, నేను మిగతా ఉదాహరణలు తీసుకోను, పెనుగొండ వెళ్ళి చూడండి. పునాదులైన మొదట అంతస్తు గోడలు, మొండి గోడలు ఉంటున్నాయి. ఇది కాలేజీల పరిస్థితి. పార్వతీపురం లాంటి కాలేజీకి అయితే టెండరే పిలవాల. ఒకరోజు గతంలో మంత్రిగా పనిచేసిన ఆయన చెప్తున్నాడు, హ్యూమంగస్ బిల్డింగ్లు నిర్మించాం. హ్యూమంగస్, ఆ పదం వాడుతుంటే నాకు నవ్వు వచ్చింది. ఇంగ్లీష్లో అంత ప్రావీణ్యం మాకు లేదు కానీ హ్యూమంగస్, వీ హ్యావ్ క్రియేటెడ్ హ్యూమంగస్ బిల్డింగ్స్ ఎవ్రీవేర్ అన్నాడు ఆయన. నేను ఐ వాజ్ సర్ప్రైజ్. మళ్ళీ నాకు డౌట్ వచ్చి, బాబు ప్రజెంట్ స్టేటస్ తేండి అంటే, ఎక్కడుందయ్యా, పాలకొల్లు ఎక్కడుండే, పునాదులే. నేను మళ్ళీ పాలకొల్లుకి వెళ్ళి పునాదులే చూసి వచ్చా, పునాదులు చూసి వచ్చా. పాలకొల్లు, పెనుకొండ కూడా అదే పరిస్థితి, అన్ని చోట్ల, బాపట్ల అదే పరిస్థితి, అన్ని కాలేజీలు. ఈ కాలేజీలు మీరు రాజమండ్రి కాలేజీకి వెళ్ళి చూస్తే 2 అంతస్తుల కాలేజీ ఉంటుంది. 1 సంవత్సరానికి సరిపడా స్టూడెంట్స్కి కట్టారు, హడావిడిగా మొదలుపెట్టారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయలేదు. మేము వచ్చే నాటికి అది 2వ సంవత్సరం విద్యార్థులు వస్తున్నారు, వాళ్ళు ఎక్కడ పెట్టాలో తెలియదు, షెడ్లు వేసి పెట్టాల్సిన పరిస్థితి. మీరు రాజమండ్రి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. పాత ఆసుపత్రినే వాడుతున్నారు కాబట్టి హాస్పిటల్ కట్టాల్సిన అవసరం లేదు. ఆసుపత్రి కట్టాల్సిన అవసరం లేకపోయినా కూడా అక్కడ 475 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఏందనేది. అన్ని కాలేజీల పరిస్థితి ఎలా ఉంది. వాళ్ళు మొన్న 4 కాలేజీలు ప్రధానంగా చెప్తుంటారు. మేము పాడేరు కాలేజ్ సెంట్రల్ స్పాన్సర్ కాబట్టి, డబ్బులు సెంటర్ ఇచ్చింది కాబట్టి అది నిర్మాణమైంది. ఇంకా వాళ్ళు సెకండ్ ఫేజ్లో వాళ్ళు చెప్తున్న కాలేజీలు ఏవైతే ఉన్నాయో, పులివెందల, మదనపల్లి, మార్కాపురం, ఆదోని, ఈ కాలేజీల్లో మీరు వెళ్ళి చూస్తే ఈరోజు ఒక పులివెందల హాస్పిటల్ బాగా కట్టారు, నేను ఒప్పుకుంటా, చాలా అద్భుతంగా సార్. 300 కోట్లు ఖర్చు పెట్టారు. అద్భుతం అంటే సంరక్షకుడు మిగతా అన్ని చోట్ల చూడాలి సార్, వివక్ష చూపకూడదు. 300 నబార్డు డబ్బులు ఇచ్చింది, కట్టారు, మిగతా చోట్ల కట్టిండాలి. ఇంకా నేను అప్రిషియేట్ చేస్తున్నా కదా, నేను మాజీ ముఖ్యమంత్రి గారిని అప్రిషియేట్ చేస్తున్నాను, ఆయన ఊర్లో మంచి కాలేజీ కట్టాడు అని. కానీ అదే సమయంలో మదనపల్లి, ఆదోని, మార్కాపురము, బాపట్ల, పాలకొల్లు, నర్సీపట్నం, వీటి పట్ల వివక్ష చూపకూడదు సార్. ప్రభుత్వంలో ఆదోని మెడికల్ కళాశాల శరవేగంగా సాగిన మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చా అని అడ్డుపడిందంటున్నారు కదా అక్కడ మాజీ ఎమ్మెల్యే. ఏం ఆగేది, మాజీ ఎమ్మెల్యేలు ఏం చెప్తారు, పక్కన పెట్టండి. ఈరోజు వాళ్ళని వచ్చి చెప్పమనండి. ఆ రోజు ఫిజికల్ ప్రోగ్రెస్ 500 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఉంటే ఆదోని కాలేజీకి పెట్టిన ఖర్చు 46 కోట్లు. 1 పైసా దాని మీద ఖర్చు పెట్టి ఉంటే ఆ రోజు నాటికి వాళ్ళు దీంట్లో, దాని తర్వాత బిల్లులు కూడా మేము చెల్లించాం. మీరు 500 కోట్లు, నేను అందుకే అడిగింది, మీరు ఏ స్థాయిలో అయితే గృహప్రవేశం చేస్తారండి అని. సరే, మెడికల్ కాలేజ్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటూ పోదాంలే అనుకుంటే, ఇప్పుడు ఎన్ఎంసీ నామ్స్ అయితే 5 ఏళ్ళకి సరిపడా చేయాలి. ఎన్ఎంసీ నామ్స్ అయితే సరే, ఏదో ప్రభుత్వం పరిమితులు ఉన్నాయి, చేసుకుంటా తర్వాత చేద్దాంలే అనుకున్నారేమో, వేరే విషయం. నేను రాజమండ్రి చెప్పాక 2వ సంవత్సరానికి లేవు. ఇప్పుడు మళ్ళీ అడావిడిగా తీసుకొచ్చి అక్కడ ఇక్కడ తీసుకొచ్చి కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అలా వైద్య విద్య అలా సాధ్యం కాదండి. పులివెందులే చెప్తాను. మేము అద్భుతం కాలేజీ వచ్చిందన్నారు, హాస్పిటల్ వచ్చిందన్నారు కదా, కాలేజీ పూర్తి కాలే, హాస్టళ్ళు పూర్తి కాలే. పులివెందుల్లో కూడా 78% ఫిజికల్ ప్రోగ్రెస్ ఉంది, ఇంకా 22% కావాల్సింది. ఎన్ఎంసీ వచ్చింది, మాకు తెలియదు, అప్పుడే అధికారంలోకి వచ్చాం మేము, పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ఎన్ఎంసీ అధికారంలోకి వచ్చి పులివెందులో ఇన్స్పెక్షన్ చేశారు. ఇన్స్పెక్షన్ చేస్తే 48% ఫ్యాకల్టీ డెఫిషియన్సీ ఉంది, ట్యూటర్స్ ఫ్యాకల్టీ డెఫిషియన్సీ ఉంది. ఎన్ఎంసీ అనుమతి అన్ని కాలేజీలకు అనుమతి నిరాకరించింది. ఇవి ఇంత డెఫిషియన్సీతో మేము చేయలేమని చెప్పి. మీరు ఈ 2 నెలల సమయంలో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీన్ని తగినట్టు చేస్తారా, చేసేటట్టుంటే అనుమతి ఇస్తామనేది. ఆ రోజు ఉన్న పరిస్థితికి చేసే పరిస్థితి లేదు. మేము పులివెందులను ఒక రకంగా, ఆదోని ఒక రకంగా, మార్కాపురం, ఇప్పుడు పులివెందులు 300 కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి మిగిలిన పెట్టాల్సిన 175 కోట్లు 2 నెలల్లో పెడతారంటే సాధ్యం కాదు, ఫిజికల్గా కూడా చేయలేము. ఆదోనిలో 46 కోట్లు పెట్టారు, మిగతా డబ్బు పెడతారా 450 కోట్లు అంటే చేయలేము, 2 నెలల్లో సాధ్యం కాదు. మదనపల్లిలో 44 కోట్లే ఖర్చు పెట్టారు, మిగతా చేయగలరా, లేరు. అక్కడ కూడా అన్ని ఫ్యాకల్టీ డెఫిషియన్సీ. మీరు ఫ్యాకల్టీ డెఫిషియన్సీ నేను ప్రధానంగా చెప్పేది ఇదే. ఇన్ఫ్రాస్ట్రక్చరు మిగతా వాటి పునాదులే. మీరు ఫోటోలు చూడండి, ఈ రోజుకి పోయి చూడొచ్చు. మేమేంటంటే 1280 కోట్లు, 81 కోట్లు వాళ్ళు ఖర్చు పెడితే 1 సంవత్సరంలోనే 695 కోట్లు మేము ఖర్చు పెట్టాం, 1 సంవత్సరంలోనే. ఇవన్నీ దాచేవి కాదు, బిల్లులు రిలీజ్ చేసినవి చేసి సేఫ్ క్లోజర్కి తెచ్చాము ఈ కాలేజీల్లో. నేను ఎందుకు పీపీపీ మోడ్లో పోవాల్సి వస్తుంది అని చెప్పి నేను చెప్తున్నానంటే, ఈ పరిస్థితుల్లో ఇవాళ ఫ్యాకల్టీ చాలా ముఖ్యం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అప్పు తీసుకొచ్చి పెడతాం, ప్రజల మీద భారం మోపుతాం, వేరే విషయం. తర్వాత రికరింగ్ ఎక్స్పెండిచర్ కూడా 125 కోట్ల నుంచి 150 కోట్లు రికరింగ్ ఎక్స్పెండిచర్. అది కూడా ప్రయత్నం చేద్దాం, ప్రజల మీద భారం వేద్దాం. ఎందుకంటే ఏది చేసినా ఫైనల్గా అంతిమంగా ప్రజల మీద కదా భారం పడుతుంది.
మనం ఏమనుకుంటాం, నా వైద్య విద్య వైద్య విద్య ఖర్చు చేయడానికి ఒక వైద్య విద్య పూర్తి యూజర్ ఛార్జీలు అనేది వాళ్ళు వసూలు చేసేవారు. అదే కోటి ఒక విద్యార్థి బయటికి రావాలంటే ప్రభుత్వము అంచనాల ప్రకారం 1,70,00,000 ఖర్చు పెడుతుంది ఒక విద్యార్థి. అంటే వాళ్ళ ప్రొఫెసర్లు, టీచర్లు, జీతాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటిని యావరేజ్ చేసుకుంటే మీరు అంత పెద్ద మొత్తం ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. అందుకనే మీరు ప్రభుత్వ నిధులతో నాణ్యమైన విద్యను అందించలేమంటున్నారు. అనలే, నేను ప్రభుత్వ విధులతో నాణ్యమైన విద్యను అందించలేదని నేను అనలేదు. ఒక పత్రికలో రాశారు. పత్రిక రాసింటారులేండి. మీరు ఆ పత్రికను ముందు చదివే మానేస్తే కానీ మీకు వాస్తవాలు బయటికి రాదు. మీరు ఒక మాయా ప్రపంచంలో ఉండాలి అనుకుంటే ఆ పత్రికను చదవాలి. నేను ఆ మాట అనలేదు. నేనేమన్నంటే పరిమితులు చెప్పాను. పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిరంకుశ పాలన చేశారో మన అందరికి తెలుసు. ఒక నియంతలాగా వ్యవహరించాడు. ఇష్టరాజ్యం, ఎవరిని కావాలి ఎక్కడ కావాలంటే చేయగలిగాడు. అటువంటి నియంత కూడా పులివెందులకి ఫ్యాకల్టీని తీసుకెళ్ళలేకపోయాడు. 45% డెఫిషియన్సీ ఉంది. ఎందుకంటే డాక్టర్లు రిజైన్ చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు, వీఆర్ఎస్ తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు, లేదా కోర్టుకు వెళ్తున్నారు, లేదా అనాథరైజ్డ్ ఆబ్సెంట్ పోతున్నారు. ఇప్పుడు ప్రొఫెసర్ వెళ్ళి మీరు ఉండడానికి పులివెందుల్లో ఇల్లు లేదు, ప్రొఫెసర్ స్థాయిలో ఒక మంచి వసతులతో ఇల్లు కోరుకుంటాడు, కడపకు వెళ్ళాలి. తో అది పరిస్థితి అందరికీ. అదే కింద ఫ్యాకల్టీ దాకా చిన్న పట్టణాల్లో ఇటువంటి వైద్య విద్య అందించాలంటే హాస్టల్ లేకుండా అమ్మాయిల హాస్టల్ పూర్తి కాలే. ఎన్ఎంసీ చెప్పింది అమ్మాయిల హాస్టల్ పూర్తి కాదని. అమ్మాయిల హాస్టల్ పూర్తి చేయకుండా వాళ్ళకి లాడ్జీలో పెట్టి చదివిస్తామండి? మన ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, మన పిల్లల్ని ఇటువంటి వసతులు లేకుండా అమ్మాయిలు మనం పంపిస్తామా? ఆలోచించాలి కదా. నేను ఒక పులివెందుల మీరు అద్భుతంగా కట్టారు అని చెప్పిన పులివెందుల్లో పరిస్థితులే వాస్తవ పరిస్థితులు ఇది. ఇంకా పునాదులు మొండుగోడులు ఉన్న చోట ఏ రకంగా వైద్య విద్య చెప్పాలో. నెంబర్ 1 వసతి ఏది, ఈ మౌలిక సదుపాయాల వసతులు లేకుండా వాళ్ళని ఉంచడం సమస్య అయితే, మీకు వైద్య విద్య నాణ్యమైన వైద్య విద్య అందించాలంటే నాణ్యమైన ఫ్యాకల్టీ చాలా అవసరం అండి. మీరు క్లినికల్ అవర్స్ చేయాలా? నేను మెడికల్ స్టూడెంట్ కాదు, నాకు మెడికల్ గురించి ఏం తెలియదు. కానీ ఇవి లేకపోతే వైద్య విద్య నాణ్యంగా చెబితే బాధ్యతాయుతమైన డాక్టర్ సమాజం మీదకి రాడు. ఆ బాధ్యతాయుతంగా వైద్య డాక్టర్ రాకపోతే సమాజానికి కీడు చేస్తుంది. దానికి ప్రైవేటు వాళ్ళైతే, ఇప్పుడు ప్రభుత్వ రంగంలో ఎంతన్నా ట్రై చేస్తున్నాం, వచ్చే పరిస్థితి లేరు. ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం, 50% ఇన్సెంటివ్స్. రూరల్ ఏరియాలో అయితే 30% ఇన్సెంటివ్ ఇస్తున్నాం, అయినప్పటికీ రాలేదు. వాకిన్ ఇంటర్వ్యూలు చేస్తున్నాం, రావట్లేదు. ఇది సమస్య ఉంటుంది. దీన్ని నేను బలవంతంగా ఏదో మనం ప్రజాస్వామ్యంలో ఉన్న నియంతలాగా చేసి మీరు రావాల్సిందే, చదవాల్సిందే, నిర్బంధించి నేను చదువు చెప్పించలేను. నేనంటే ప్రభుత్వం చదువు చెప్పించలేను. ఈ రకమైన అందుకని నేను ప్రజల్లోకి తీసుకెళ్తున్నా. వెళ్ళి ఇది సమస్యలు ఉన్నాయి, మన పిల్లలు మనం చదివించాలంటే ఈ రకమైన నాణ్యమైనవి. అందుకని పీపీపీ మోడ్లో ఏం పెట్టాం, ఆల్రెడీ కాలేజీల్లో అనుభవం ఉన్న వాళ్ళను పెడుతున్నాం, విశేష అనుభవం ఉన్న వాళ్ళని. చాలామంది ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఆ అనుభవం కారణంగా వాళ్ళు ఇక్కడ ఫ్యాకల్టీని తీసుకురాగలరు. కావాల్సిన జీతం ఎక్కువ ఇచ్చుకుంటారో, లేదా ఈ విశేష అనుభవాన్ని వాడతారో. ప్రభుత్వ వ్యవస్థలో మనం ఎంత చెప్పినా ఉండాల్సిన లీకేజీలు ఉంటుంటాయి. వాటిని అరెస్ట్ చేసి, నేను ఓవర్ నైట్ అరెస్ట్ చేసి చేయలేను. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మిగిలిన 10 కాలేజీల్లో నాణ్యమైన వైద్య విద్యని అందించి ఒక బాధ్యతాయుతమైన డాక్టర్లను తయారు చేసి వారిని సమాజానికి అందించాల్సిన అవసరం. వాళ్ళ భవిష్యత్తును కాపాడమే కాకుండా ఈ రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థను కూడా సురక్షితంగా ఉంచాలంటే ఈ నిర్ణయం తప్పదు, కఠినమైన నిర్ణయం కాబట్టి తప్పని పరిస్థితిని. ఒకవైపు నాన్ రికరింగ్ ఎక్స్పెండిచర్ 500 నుంచి 600 కోట్లు ఉంటే, రికరింగ్ ఎక్స్పెండిచర్ పర్ యానం 125 కోట్ల నుంచి 150 కోట్లు. ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తాం? ప్రభుత్వం ఇవ్వచ్చు కదా అంటే, ప్రభుత్వం వచ్చి అంటే చాలా మామూలుగా చెప్తారు. ప్రభుత్వం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల మీద భారం మోపాలా, ప్రజల మీద ప్రత్యేకంగా ట్యాక్సులు వేయాలా, ఇతరత్ర సెస్సులు వేయాలా, పెట్రోల్ ఛార్జీలు పెంచాలా, ఇంకోటి పెంచాలా. కాబట్టి వ్యవస్థలో నేను ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఎక్కడైనా పేదలకు ఇబ్బంది కలుగుతుంది, వైద్యంలో ఇబ్బంది కలుగుతుంది అంటే ఎట్టి పరిస్థితుల్లో రాజీపడం. ఇక్కడ పేదలకు సంబంధించిన వరకు వైద్యానికి వచ్చిన ఇబ్బందే లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఇవాళ ఈ సంవత్సరం 5,000 కోట్లు బడ్జెట్కి పెంచాం. దాని కింద ప్రతి ఎంపానల్ హాస్పిటల్, ప్రైవేట్ కానీ ప్రభుత్వం కానీ ఏదైనా సరే ఈ 3,000 చిల్లర ప్రొసీజర్స్లో ఉచితంగా వైద్యం అందిస్తారు. కాబట్టి పేదలకు సంబంధించిన వరకు ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రి సంబంధమే లేదు ట్రీట్మెంట్కి. చాలా బాగా చేస్తున్నారు, బాగా గొప్పగానే చెప్తున్నారు. కానీ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. ఇంటింటికి వెళ్ళడము, అక్కడ పోయి వాళ్ళ ఆరోగ్య సమస్యలు తెలుసుకోవడము, వారికి అక్కడికక్కడే చికిత్సలు అందించడము, వైద్య సాయం అందించడం అనేది ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అది ఇప్పుడు అమలులో ఉందా లేదంటే ఏమంటారు సార్? ఫ్యామిలీ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి కాన్సెప్ట్ తీసుకురాలేదు. సంచార వైద్య చికిత్స
ఎన్టీఆర్ సంచార వైద్య చికిత్స అని ముందు గతంలో ఉంటే దాన్ని పేరు మార్చి, ఆయనకు అలవాటు కదా పేర్లు మార్చడం, అన్నిటికీ పేర్లు మార్చడం తప్ప ఆయన చేసింది ఏం లేదు కదా, దానికి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అని పెట్టారండి. ఆ సంచార వైద్య సేవ కింద మా 104 మెడికల్ మొబైల్ యూనిట్లు ఏవైతే ఉన్నాయో ప్రతి పిఎస్సి పరిధిలో ఓ 15 రోజులకు ఒకసారి ఒక గ్రామానికి వెళ్ళి, ఒక గ్రామానికి ప్రతి 15 రోజులకు వెళ్ళాలా, వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ సమస్యలు తెలుసుకోవడం, వాళ్ళకు కావాల్సిన ఒక మెడికల్ ఆఫీసర్ వెళ్తాడు, స్టాఫ్ నర్స్ వెళ్తే, ఒక సిహెచ్ఓ వెళ్తారు. ఇవి జరుగుతుంది, గతంలో జరుగుతుంది. దానికి మీరు పాత సీసాల్లో కొత్త సారా వేసి ఇది నా బ్రాండు అన్నాడు. ఆయన బ్రాండ్లు చాలా ఇచ్చాడండి. ఆ బ్రాండ్ కారణంగా ప్రజలు డైరెక్ట్ ఆరోగ్యం మీద ప్రభావం చూపింది. మీరు చెప్తే మీరు చాలా సంచలనాత్మకమైన వాస్తవాలు ఉన్నాయి దాంట్లో. ఆరోగ్యం ఏ రకంగా పెరిగింది, ఏ రకంగా సీకేడి కేసులు పెరిగాయి, ఏ రకంగా లివర్ కేసులు పెరిగాయి, ఏ రకంగా న్యూరలాజికల్ కేసులు. ఉదాహరణ 2020 నాటికి న్యూరలాజికల్ కేసులు కొత్త కేసులు 380 ఉంటే 2024 నాటికి అది 7,500 కేసులు పెరిగాయండి. స్ట్రోక్ కేసులు చిన్న విషయం కాదు. సీకేడి కేసులు 41,000 నుంచి 92,000కు పోయాయి. లివర్ కేసులు 14 నుంచి 29,000కు పెరిగాయి కొత్త కేసులు. నేను చెప్పేది 5 ఏళ్ళ దీంట్లో. కాబట్టి దాని ప్రభావం చాలా ఉంది. మేం కదా ఫైనలీ అల్టిమేట్లీ ఐఎమ్ ద వన్ హూ ఈస్ టేకింగ్ ద బ్లేమ్. అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళలేదు. సంచార వైద్య చికిత్స ఉంటే దానికి పేరు మార్చేసి నేను చేశాను అడగండి. ఎవరన్నా మీ ఏ డాక్టర్ అన్నా అడగండి, గతంలో ఉండిందా లేదా? ఉండింది. ఇప్పుడు మేము చేస్తున్నది ఏంటంటే ఆయన అక్కడికే పరిమితం అయిపోయి పేరు మార్చి దాంట్లో క్రెడిట్ తీసుకోవడానికి ఆయన పరిమితం అయితే, మేం చేస్తున్నది ఏంటంటే ఇవాళ అదే సంచార వైద్య చికిత్సకి, అదే 104కి అన్ని దాన్ని ఒక మెయింటెనెన్స్ లేకుండా అన్ని డిలాబిటెడ్ అంటే కండిషన్ లెటర్ కండెమ్డ్ కండిషన్లు ఉన్నాయి. ఫోర్స్తో వాళ్ళు అగ్రిమెంట్ చేసుకోవాల్సింది ఎంఓయూ చేయలే, వాళ్ళే సొంతంగా పెట్టేసి చేయడం మొదలుపెట్టారు. ఆ వెహికల్స్ అన్ని చేస్తున్నాం, అది వేరే విషయం. సంచార వైద్య సేవలో 47 రకాల డయాగ్నోస్టిక్ టెస్టులు చేయడానికి పైలట్ ప్రాజెక్టులో తీసుకొచ్చాం. 34 అంబులెన్స్లకు బిగించి గ్రామాలకు వెళ్ళి వాళ్ళు సిఎస్సికో లేదా ప్రైమరీ హెల్త్ సెంటర్కో రావాల్సిన అవసరం లేకుండా గ్రామాల్లోకే మేము వెళ్ళి, గ్రామాల్లో ఊరికే వీళ్ళు చేస్తున్న పరీక్షలు, మా వాళ్ళు చేస్తున్న పరీక్షలు డయాబెటీస్కి కానీ లేదా బీపీ ఆపరేటర్స్ ఇట్లాంటి పని చేస్తుంటారు. 47 రకాలు కొత్తగా ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు, మన రాష్ట్రంలోనే మొదలుపెట్టాం. గ్రామాల్లోకి వెళ్ళి ప్రతి 15 రోజులకి పరీక్షలు చేసి వాళ్ళ హెల్త్ రికార్డు కూడా మళ్ళీ పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ చేస్తున్నాం. ఆబా ఐడి క్రియేట్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్తో అనుసంధానం చేస్తున్నాం. భవిష్యత్తులో ఎక్కడ ఆబా ఐడి కొడితే ఏ రాష్ట్రానికి పోయినా కూడా, ఢిల్లీకి పోయినా కూడా ఫలానా నాగరాజు గారు నా ఆబా ఐడి అంటే తీస్తే మీరు ఎప్పుడు టెస్ట్ చేసుకున్నారు, మీ బీపీ ఎంత ఉంది, మీ షుగర్ ఎంత ఉంది, లేకపోతే మీరు ఎక్స్రే చేసుకుంటే ఎక్స్రే ఎంత ఉంది, లేదా మీకు ఇచ్చిన ట్రీట్మెంట్, మీకు చికిత్సకు అనుగుణంగా ఇచ్చిన మందులేమి అనే విషయాలు కూడా వాటిల్లో వస్తాయి. ఇంత పగడ్బందీగా టెక్నాలజీని అనుసంధానం చేసుకుంటూ చేస్తున్నాం. ఈ సంచార వైద్య చేసి ఫ్యామిలీ డాక్టర్ అని చెప్తే ఇవాళ మేము ఆగిపోయినాయి ఎక్కడ ఆగిపోయినాయి పోతున్నాయి. కొత్తగా 47 ఇప్పుడు ఆ 34ను కాస్త పెంచుతున్నాం. పెంచి వీటిని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఉంటున్న 960 ఎంఎంఏల్లో ఈ చేయాలని చూస్తున్నాం. అంత పెద్ద ఎత్తున ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం? గ్రామాల్లో ప్రజలు పిఎస్సి దాకా లేదా సిఎస్సి దాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండా, లేదా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్ప్లాయిటేషన్, అన్ని హాస్పిటల్ అనట్లే, కొన్ని హాస్పిటల్ ఎక్స్ప్లాయిటేషన్ గురి కాకుండా ఉండడం కోసం ఆ గ్రామాల్లోకి వెళ్ళి పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని ఒక రిఫార్మ్ తీసుకొచ్చినప్పుడు దాన్ని హర్షించాల్సింది పోయి, ఎవరైనా ఒక స్టేట్స్మన్ అయితే, ఎవరైనా రాజనీతిజ్ఞుడు ఇట్లాంటివన్నింటిని హర్షిస్తాను. నేను చెప్పా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన హాస్పిటల్ కట్టాడు అని. అవును కట్టాడు, వాస్తవం, విమర్శ చేయట్లే. అదే సమయంలో మిగతా వాటిని పూర్తిగా సవతి ప్రేమ చూపాడు అని చెప్తున్నా. ఆయనకి సవతి ప్రేమలు చూపడం ఆయనకు అలవాట్లేండి. మళ్ళీ అదే వస్తుంది. ప్రతిదీ మీరు వైద్యారోగ్యశాలలో కొత్త సంస్థలు తీసుకొని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నాం అని అంటున్నారు కదా సార్. ఇక్కడ ఒక్కటి ఆరోగ్యశ్రీ అనేది గత రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ నుంచి కూడా వస్తుంది అనమాట. ఆరోగ్యశ్రీకి ఇంకా కొత్త సంస్కరణలు తీసుకొచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని వాళ్ళు అంటున్నారు అనమాట. అంటే ఆరోగ్యశ్రీకి కొత్త పుంతలు దొరికి 25 లక్షల రూపాయల వరకు శస్త్రచికిత్స ఖర్చు అయ్యేలా ఆయన రూపాంతరం చేసి దానికి కొత్త పుంతలు తొక్కిస్తే, ఇప్పుడు వచ్చిన కూటమి సర్కారు దాన్ని తుంగలో తొక్కుతూ బీమా విధానాన్ని ప్రవేశపెట్టబోతోంది. ఇది ఎంతవరకు సమంజసమని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. అంటే ఆరోగ్యశ్రీ అనేది డబ్బులు కార్పొరేట్ ఆసుపత్రులకు ఇవ్వడం అనేది నేను కూడా వ్యతిరేకం దానికి. అంటే ప్రభుత్వ ఆసుపత్రులను ఆ డబ్బులతో డెవలప్ చేసుకొని ప్రభుత్వ ఆసుపత్రులను ఆ స్థాయి వైద్య సేవలు అందించవచ్చును కాక. వైద్య విద్యనే చదివి వచ్చింటారు వీళ్ళు కూడా. కార్పొరేటర్లో ఉండే డాక్టర్లు కూడా అదే వైద్య విద్యనే చదివి వచ్చింటారు. అందరూ సమానమే, వీళ్ళు వేరు కాదు వాళ్ళు వేరు కాదు. కానీ వసతులలోనే ఇక్కడ లోపాలు. ప్రభుత్వ నిధులతో వాళ్ళకు సోకులు చేసుకోవడానికి డబ్బులు ఇస్తున్నారు. ఇక్కడ
కానీ ఏదైనా ప్రభుత్వాలు అలాగే అమలు చేసుకుంటూ వస్తున్నారండి. అయితే ఆరోగ్యశ్రీకి మేము 25 లక్షల రూపాయలకు పెంపు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం దాన్ని తుంగలో దొక్కి బీమా విధానాన్ని తీసుకురావడానికి కుయుక్తులు పన్నుతుంది. ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళు అంటున్నారు. ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ అయింది, పేరు అసలు తొలగించేశారు అంటారు. పేరు ఎన్టీఆర్ వైద్య సేవ కింద అదే ఉండింది, తర్వాత మార్చారు, మళ్ళీ ఎన్టీఆర్ వైద్య సేవ అయింది. ఒకటి ఆయన మేమేదో సంస్కరణలు తెచ్చారు అని చెప్తున్నారు. కేంద్రంలో ఆయుష్మాన్ భారత్, మీరు జన ఆరోగ్య ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్, దాంట్లో 1946 ప్రొసీజర్స్ ఉంటాయి. అది యూనివర్సల్గా ఎక్కడైనా అంతకన్నా అదే మ్యాక్సిమం. తెలంగాణ వినండి వినండి, ఆయుష్మాన్ భారత్ ఉండగా ఆరోగ్యశ్రీ అవసరమా అనేది కూడా మీరు వినండి ఆ మాట. ఎందుకంటే అవగాహన లేని వాళ్ళు మాట్లాడేది, అంటే ఎంత అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారనే విషయాన్ని నేను చెప్తాను, నేను పూర్తిగా మీరు వినండి. తెలంగాణలో 15 ఉన్నాయి, 1700 తమిళనాడులో ఉన్నాయి. మన దగ్గర 3256 ప్రొసీజర్స్ ఉన్నాయి. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. ఏం తెచ్చారు? కుడి బొటన వేలుకు ఒక ప్రొసీజర్ ఉంటుంది, వేలుకు ప్రొసీజర్ ఉంటుంది, దాని కుడి వేలు ఎడమ వేలు ప్రొసీజర్ తెచ్చారు. రెండింటికి వైద్యం అదే చేశారు. మీరు కన్ను వైద్యం, కన్నుకు పోయారనుకోండి, కుడి కన్నుకు ఒక ప్రొసీజరు, ఎడమ కన్నుకు ప్రొసీజరు. అంటే ఈ మాయా మచ్చింద్ర ఎక్కడ నేర్చుకున్నారు? 16 నెలలు మరి లోపల ఉన్నప్పుడు నేర్చుకున్నారేమో నాకు తెలియదు, కానీ ఈ రకంగా దానివల్ల కొత్తగా ప్రొసీజర్ వల్ల వచ్చింది లేదు. దేశవ్యాప్తంగా యూనివర్సల్గా ప్రపంచవ్యాప్తంగా 1946 ప్రొసీజర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది అది ఎక్కువ, అది కూడా కొనసాగిస్తున్నాం. ఎక్కడ ఆ ప్రొసీజర్ కొనసాగిస్తాం. వీళ్ళు చెప్పిన ప్రొసీజర్లు ఏంటంటే ప్రజల్ని మోసం చేసే క్రమంలో తెచ్చిన ప్రొసీజర్లు తప్పిస్తే కుడి మోకాలు ఎడమ మోకాలు చికిత్స, మోకాలకు సంబంధించిన ఏదన్నా అనుకోండి, ఇదొక ప్రొసీజర్ చేశారు. మీరు అర్థం చేసుకోవచ్చు. దాంతో ప్రొసీజర్ 20 లక్షల పెంపు అదేనంట? కాదు, అది కాదు, ప్రొసీజర్ 25 లక్షల పెంపు అనేది ఎన్నికల ముందు ఆయన చెప్పాడు. ఎన్నికల ముందు మీరు డేటా తీసుకొని చూస్తే 10 లక్షలు పెట్టింది, కేవలం 12 కేసులకు మాత్రమే 10 లక్షలు పెట్టారు. సో బోగస్. ఎలక్షన్ల ముందు అనేక రకాలు చెప్పాడు, కంప్లీట్ బోగస్. 25 లక్షలు అనే మాట ఎక్కడ చేయలేదు. 12 కేసులు మాత్రమే. ఇంత కోట్ల జనాభాలో 12 కేసులే కాదు. రమ్మనండి, ఛాలెంజ్. నేను ఎవరో ఈ విషయాలు మాట్లాడుతున్న వాళ్ళని ఛాలెంజ్ చేస్తున్నా. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఆయుష్మాన్ భారత్ ఉండగా ఇది ఎందుకు అంటున్నారని. ఆయుష్మాన్ భారత్ కొంతమంది తెలియని వాళ్ళు మాట్లాడతారు. ఆయుష్మాన్ భారత్ 61 లక్షల కుటుంబాలకు మాత్రమే ఈ రాష్ట్రంలో వర్తింపజేస్తారు. ఓకే. ఎక్కడ మనం ఈ ఎన్టీఆర్ వైద్య సేవ కింద 1,43,00,000 కుటుంబాలకి వర్తింపజేస్తాం. 4,80,00,000 మందికి వర్తింపజేస్తాం. ఆయుష్మాన్ భారత్ 1,99,00,000 మందికి వర్తింపజేస్తాం. సో దాన్ని తీసి దీన్ని అనడానికి లేదు. ఎందుకంటే 60 లక్షల కుటుంబాలకే ఆయుష్మాన్ భారత్ లబ్ధి ఉంటే ఈ రాష్ట్రంలో, ఎందుకంటే వాళ్ళు తీసుకున్న ప్రాతిపదిక వేరు. మన రాష్ట్రంలో మన జనాభా కన్నా ఎక్కువ ఉన్నారు లబ్ధిదారులు. సో కాబట్టి దీన్ని అనేది కలుపుతూ అది ఉంది కాబట్టి తీసేస్తున్నారు అనే దాంట్లో ఎటువంటి ఔచిత్యం లేదు. అంటే మూర్ఖత్వం, ఆఫ్ నాలెడ్జ్, లేదా కావాలని ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని చేస్తున్న వాళ్ళు వాదన ఇది. కాబట్టి అది కాదని తెలిపింది. సో అట్లా తీయడానికి స్కోపే లేదు. ఇంకోటి వీళ్ళు మాట్లాడుతున్న వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే 1,43,00,000కి అదనంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము ఈ ఏపీఎల్ ఫ్యామిలీని కూడా కలుపుతున్నాం. 18 నుంచి 20 లక్షలు. సో వాళ్ళు చెప్తున్న 1,43,00,000 వాళ్ళు తీసేస్తున్నారు అంటున్న దాంట్లో అవాస్తవం ఒకటైతే, 1,43,00,000కి అదనంగా ఇంకో 20 లక్షల కుటుంబాలు కలుపుతున్నాం. 1,63,00,000 కుటుంబాలు. అంటే ఈ రాష్ట్రంలో మొత్తం 99% యూనివర్సల్ కవరేజ్ చేస్తున్నాం. ఏదో నాలాంటోడు, జగన్మోహన్ రెడ్డి గారు లాంటోళ్ళు, లేదా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు కానీ తప్ప లబ్ధి మిగతా అందరికీ లబ్ధి లభించేలాగా తీసుకొచ్చాం. ఇక ఇన్సూరెన్స్. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటున్నప్పుడు 13 సార్లు నెట్వర్క్ హాస్పిటల్స్ నోటీసులు ఇచ్చారు. అయ్యా మీరు మాకు బిల్లులు ఇవ్వట్లేదు అని చెప్పి డబ్బులు ఇవ్వడం మానేశారు. ఆ సంవత్సరం 3,300 కోట్లు బడ్జెట్ అయింది. డబ్బులు ఇవ్వకుండా 2,500 కోట్లు మా ప్రభుత్వం మీద పెట్టేసి వెళ్ళిపోయారు. 13 సార్లు నెట్వర్క్ హాస్పిటల్స్ అయిపోయిన తర్వాత మా దగ్గరికి వచ్చి మమ్మల్ని అడగడం మొదలుపెట్టారు. నోటీస్ ఇచ్చారు. నేను వాళ్ళని పిలిచి నేను అడిగా, మీరు గతంలో 13 సార్లు నోటీసులు ఇచ్చారు, ఏమైంది అన్న. ఎప్పుడన్నా అధికారులు మాట్లాడారంటే లేదు సార్ మాట్లాడారు. పొలిటికల్ లీడర్షిప్ ఎప్పుడన్నా ఈ 5 ఏళ్లలో మాట్లాడిందా అన్న? లేదు అన్న. నేను ఫస్ట్ టైం అధికారులతో మాట్లాడించాను. నిన్న మీరు అధికారులతో మాట్లాడితే పొలిటికల్ లీడర్షిప్, నేను మంత్రిని కాబట్టి నేను ఈరోజు మీతో మాట్లాడతాను, మీ సమస్యలు ఏం చెప్పండి. ఒక్కసారి నోటీస్ ఇస్తున్నాయి, దాని ముందు 13 సార్లు. గతంలో నోటీస్ ఇచ్చినప్పుడు మీరు అడిగితే ఏం చేశారంటే మా ఎంపానల్మెంట్ డీఎంపానల్మెంట్ చేశారండి
అంటే దాన్ని కూడా పార్టీల పరంగా చూసి ఎవరు వాయిస్ పెంచుతున్నారో వాళ్ళని ఎంపానల్మెంట్ చేయడం, కేసులు పెట్టడం చేశారు. నేను చెప్పి అటువంటివి జరగవు. మీకు రావాల్సిన న్యాయబద్ధంగా మేము ఇవ్వాలా, అది గత ప్రభుత్వం నుంచి మీకు తెలుసు, మాకు కంప్లీట్గా తెలుసు అండి. గత ప్రభుత్వం నుంచి వచ్చింది, మేము విడతల వారిగా ఇచ్చుకుంటా పోతున్నాం. నెంబర్ 2, ఈ సంవత్సరం దీంట్లో మాకు సగటున నెలకి 350 కోట్లు గత సంవత్సరంలో ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఖర్చు అవుతా ఉంది. అంటే బడ్జెట్ 4,000 కోట్లు దాటింది. దానికి అనుగుణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 5,000 కోట్లు బడ్జెట్ కూడా పెట్టడం జరిగింది. అది 3వది. ఇక ఇన్సూరెన్స్ ఎందుకు ఈ సమస్య నేను నెట్వర్క్ హాస్పిటల్స్ చెప్పా కదా, చాలా చోట్ల కంప్లైంట్లు వచ్చేవి. అప్పుడు ఏమంటే మాకు డబ్బులు రాలేదు మేము చేయలేము. అల్టిమేట్గా ఇబ్బంది పడుతున్నది ఎవరు? ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్నాయి. నెట్వర్క్ హాస్పిటల్కు గతంలో ప్రభుత్వం అప్పు పెట్టిపోయింది, ఈ రోజు కూడా ఇబ్బందులు ఉంటున్నాయి. కాబట్టి సమయానికి నెట్వర్క్ హాస్పిటల్కు డబ్బులు చెల్లించలేకపోతున్నాం. అయితే అల్టిమేట్గా ఇబ్బంది పడుతున్నది ఎవరు? పేషెంట్. అడిగిపోయినప్పుడు మీరు మార్చి నెలలో సెకండరీ 2024 మార్చి నెలలో ఈ ఫిగర్ మీరు రాసి పెట్టుకోండి. మీరు అడిగారు, నేనేం గుర్తులేదు, మామూలుగా చెప్తున్నా. 1,33,000 అడ్మిషన్స్ జరిగితే దాంట్లో కేవలం 20,500 ప్రీ ఆథరైజేషన్స్ జరిగాయి 2024లో మార్చిలో. ఇవాళ అది మార్చాం మేము. ప్రీ ఆథరైజేషన్స్ పెంచాం. ప్రీ ఆథరైజేషన్ ఇస్తేనే ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటే లేదు. వాళ్ళు వచ్చిన పేషెంట్ అని చేయలే. అంత దారుణ పరిస్థితులు ఉన్నాయి. వాటిని మనం మార్చుకుంటూ వచ్చాం. కాబట్టి వీళ్ళు చెప్తున్నవన్నీ డొల్ల తప్ప, అబద్ధాలు తప్ప. నెక్స్ట్ బీమా సౌకర్యానికి వస్తున్నా. ఇవన్నీ నేను మీకు ముందు చెప్తే గానీ బీమా కంపెనీలు వెంటనే ప్రశ్నలు అడిగాలా, కన్ఫ్యూజ్ చేద్దామని చూస్తుంటారు. అలాంటి చిన్నవాళ్ళ మీద మీ కన్ఫ్యూజ్ అయిపోయి ఏమైనా తప్పులు చెప్పే అవకాశం ఉంది. కాబట్టి బీమా ఇవన్నీ నేను చెప్పాను. ఒక నిరంతరాయంగా వాళ్ళకి సేవలు అందించాలంటే ఒక హైబ్రిడ్ మోడ్లోకి తీసుకొచ్చాం. గుజరాత్, తమిళనాడు కొంచెం హెల్త్ పరంగా బాగా ప్రోగ్రెసివ్గా ఉన్న స్టేట్స్ మోడల్స్ కూడా ఉన్నాయి. దీంట్లో ఏంటంటే ఈ 93% హైబ్రిడ్ మోడ్లోకి తీసుకొచ్చాం. ఇది ఇన్సూరెన్స్ కాదు, హైబ్రిడ్ మోడ్. ఒకవైపు ఇన్సూరెన్సు, రెండో వైపు ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్, మూడోది ఎన్టీఆర్ వైద్య సేవ. ఈ మూడింటిని సమ్మిళితం చేసి హైబ్రిడ్ మోడ్లోకి తీసుకొచ్చాం. ఏంటి హైబ్రిడ్ మోడు? 2.5 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్. ఎందుకు 2.5 లక్షల రూపాయలు? కంటే 93% ప్రొసీజర్సు, క్లెయిమ్స్ 2.5 లక్షల రూపాయలలోనే ఉన్నాయి. దానివల్ల లాభం ఏంటి? ఇన్సూరెన్స్ తీసుకురావడం వల్ల ప్రీమియం ముందే కడుతున్నాం. హాస్పిటల్స్కి ప్రీమియం ముందే కడతాం. తర్వాత మాకు రాదేమో అనే భయం లేదు హాస్పిటల్కి. ప్రతి కుటుంబానికి ప్రీమియం ముందే 2,600 రూపాయలు ప్రీమియం కట్టేస్తున్నాం. పేషెంట్ పోయినప్పుడు పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ముందు మీ డబ్బు చెల్లించే క్వార్టర్లీ కడతాం, 3 నెలలకు ఒకసారి ముందే చెల్లించేస్తాం. వాళ్ళు సరైన వైద్య సేవలు అందించకుండా దాని మీద యాక్షన్లు తీసుకుంటాం. దానికి ఒక రోబస్ట్ మెకానిజం కూడా డెవలప్ చేస్తున్నాం. ఏఐ టూల్స్ని కూడా వాడుతున్నాం. సో మీకు హాస్పిటల్కు డబ్బులు ముందే వెళ్ళిపోతాయి. తర్వాత పేషెంట్లకి ఆ డబ్బులు ముందే వెళ్ళిపోవడం వల్ల వీరి పట్ల ఎటువంటి వివక్ష జరగదు. ఇది మంచి జరుగుతుందా లేదా? 2.5. దానిపైన ఈ ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. వాళ్ళు ప్రీమియం కడతారు 5 లక్షల వరకు. కానీ అది 61 లక్షల కుటుంబాలకే పరిమితం. కానీ మిగతా మనం ఇప్పుడు కలుపుకున్న వాటితో కలిపి ఇంకా 1 కోటి చిల్లర కుటుంబాలు ఉన్నాయి. వీటికన్నిటికి కూడా ఎన్టీఆర్ వైద్య సేవ నుంచి 2.5 లక్షల పైన 5 లక్షల వరకు ఆయుష్మాన్ భారత్ తీసేస్తే మిగిలిన 1 కోటి చిల్లర కేంద్రమే, మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ నుంచి చెల్లిస్తారు. 2.5 lakhs సార్. 2.5 దాకా అందరికి యూనివర్సల్గా ఇన్సూరెన్స్ బీమా ఇచ్చేస్తాం అందరికి. అంతకుమించి 5 లక్షల దాకా 61 లక్షల కుటుంబాలకి కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్. ఆ గ్యాప్ ఉంది కదా, 1,60 లక్షలు అని చెప్పా కదా నేను, 63 లక్షలు అన్నా కదా. ఆ 1,02 లక్షలకి ఎన్టీఆర్ వైద్య సేవే 2.5 లక్షల నుంచి 25 లక్షల దాకా సహకారం అందిస్తుంది. 25 లక్షల టెర్షరీ కేర్ గురించి ఇంత ముందులా ప్రొసీజర్ కుడిక నేడంకని పెట్టలా మేము. కుడి చెవి ఎడం చెవి, ఈ వెంటిక తల ముందున్న వెంటిక వెనకలు ఉన్న వెంటిక అట్ట పెట్టలే. అట్లాంటి ప్రజల్ని మోసం చేసే ఆలోచన మాకు లేదు. అటువంటి గజకర్ణ గోకర్ణ కట్టుక అదే తక్కువ టమారా విద్యలు మాకు రావు, మేము చెయ్యము. నేనైతే అస్సలే చేయను భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా. సో దీన్ని 25 లక్షల దాకా చేస్తాం. ఇప్పుడు దీనివల్ల వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏందో నాకు అర్థం కాదు. ఇన్సూరెన్స్ మోడల్ 2.5 లక్షల దాకా అందరు యూనివర్సల్గా ప్రపంచవ్యాప్తంగా చేసి ముందు ప్రీమియం కడుతున్నాం. అబ్బా
బిల్లులు తర్వాత కట్టడం కాదు, ముందే కట్టేస్తున్నాం. కొంత అడ్వాన్స్ పేమెంట్ ఇస్తున్నాం. వాళ్ళు కాంట్రాక్ట్లు అట్లాగే ఇచ్చారు, అడ్వాన్స్ పేమెంట్లు ఇచ్చి చేశారు కదా. ఇక్కడ మేము పేషెంట్ ప్రాణాల కోసం వాళ్ళ వైద్యం అందించడం కోసం అడ్వాన్స్ పేమెంట్, మీరేమో అడ్వాన్స్ పేమెంట్లు కాంట్రాక్టర్లకు ఇస్తే తప్పు లేదు, మేము ఇక్కడ ప్రజల సేవ చేయడం కోసం నాణ్యమైన వైద్య సేవలు అందించడం అడ్వాన్స్ పేమెంట్ చేస్తుంటే తప్పు పడుతున్నారు. కానీ బీమా సంస్థలు వ్యాపార దృక్పథంలో పనిచేస్తాయి, ప్రతిదానికి వాళ్ళకి బిల్లులు ఇవ్వాలి కదా. అన్ని రైడర్స్ ఉంటాయి సార్, మేము బిల్లులు ముందే చెల్లిస్తాం కదా సార్, ప్రతిదానికి రైడర్స్ ఉంటాయి, ఊరికే కాదు కదా నియమ నిబంధనలు. అందుకే కదా సిరీస్ ఆఫ్ మీటింగ్స్ చేస్తున్నాం, స్టేక్ హోల్డర్స్తో కూర్చోవడం, మాట్లాడడం అయిపోయింది, అనేక రకాల ఇన్సూరెన్స్ కంపెనీస్తో చర్చించడం జరిగింది. మాకు కావాల్సింది ఏంది, మీరేం ప్రొవైడ్ చేయగలరు, ఇదో దీంట్లో ఉంటే ఇది, దాంట్లో ఏంది, ఉదాహరణకి 85% అయింది అనుకుందాం, మనం ఇచ్చిన ప్రీమియం 85% ఇస్తే ఆ 15% మళ్ళీ మాకు చెల్లించాలి వాళ్ళు, బ్యాలెన్స్ నిబంధన పెట్టాం. ఎక్కువ అయింది అనుకున్నాం, 150% అయింది అనుకున్నాం, అబౌవ్ 50% ఏదైతే ఉందో దాంట్లో 25% ఇన్సూరెన్స్ కంపెనీ భరించుకోవాలా, 25% మేము ఇస్తాం. అంటే మేము ఏ రకంగా చూసినా కూడా ప్రజాధనాన్ని సద్వినియోగం చేయడం మీద, ఆ సద్వినియోగం చేసే క్రమంలో ప్రతి ఒక్కరికి నిరంతరంగా నాణ్యమైన వైద్య సేవలు 25 లక్షల దాకా అందించాలనే ఉద్దేశంతో, ఇటువంటి సదుద్దేశంతో దేశంలో ఏ రాష్ట్రంలో లేదండి. ఒక్క మహారాష్ట్రలో, గుజరాత్లో తమిళనాడులో 10 లక్షల దాకా ఇస్తున్నారు, 25 లక్షల దాకా ఇస్తున్నాం. ఇది అర్థం చేసుకొని మూర్ఖత్వం ఉన్న వల్ల మనం ఏం చేయము. ఇంకా మరి దారుణంగా మొన్న మధ్య నోటీస్ ఇచ్చారు, 2 నెలల క్రితం 8వ తేదీ నోటీస్ ఇస్తుంటారు. గతంలో చెప్పే కదా 13 సార్లు నోటీస్, మేము విజిలెన్స్ రూమ్ పంపలే, లేదా పీసీబీని పంపలే, ఇంకోటి పంపలే, నోటీస్ ఇచ్చారు. కూర్చొని మాట్లాడే ముందు రోజు నెక్స్ట్ డే పేపర్లో చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటంటే ఆరోగ్యశ్రీ వైద్య సేవ, ఆరోగ్యశ్రీ బంద్, పూర్తిగా బంద్, అతలాకుతలం, ఎక్కడ లేదు, ఏది లేదు. అది నేను వెంటనే అన్నీ ఎందుకంటే రికార్డెడ్ కదా, ఇవన్నీ ఆటోమేటెడ్, ఇవన్నీ అడ్మిషన్స్ జరుగుతాయి, ప్రియాథరైజేషన్ జరుగుతాయి. ఆ పర్టికులర్ రోజు నేను వెంటనే మా సీఈఓకి ఫోన్ చేసి, సాయంత్రం నాకు తెలిసి జరుగుతున్నాయి, మధ్యాహ్నానికే మేము చూస్తున్నాం, అన్నీ మాట్లాడుతున్నాం, అన్ని హాస్పిటల్ వాళ్ళంతా లేదు సార్, మేము ఎక్కడ ఆపం సార్, నోటీస్ ఇస్తాం, కానీ మా ఇబ్బందులు మీరు అర్థం చేసుకోండి, మేము అర్థం చేసుకుంటున్నామండి, బట్ మీరు మా దీనిలలో మేము మీకు పేమెంట్లు పూర్తి చేయలేని క్రమంలో మీరు వాళ్ళకి ఇబ్బందులు పెట్టద్దు, చేస్తాం, మా మీద నమ్మకం పెట్టండి, మా నాయకత్వం మీద నమ్మకం పెట్టండి. సరే, రాత్రి చూశాను నేను మొత్తానికి ఈరోజు ఏం జరిగాయని. సగటున 5,500 ప్రియాథరైజేషన్స్ జరుగుతాయండి. ఆ రోజు 6,300 ప్రియాథరైజేషన్ జరిగాయండి. ఆగిపోయాయి, నిలిచిపోయాయన్న చోట 700 ఎక్కువ జరిగాయి. అంటే వీళ్ళు చేసిన దీని కారణంగా మరి రేపటి నుంచి నిజంగానే ఆగిపోతాయేమని చాలామంది పోయినట్టు అనిపించింది నాకు. ఎక్కడ ఆగవు, ఏమీ లేదు. అంటే ఎంత దారుణంగా ప్రజల్లో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారంటే, ఆరోగ్యశ్రీని ఆపేశారు. ఎక్కడుంది ఆరోగ్యశ్రీ అంటే ఆరోగ్యశ్రీ లేదు. నిజంగానే ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవగా మారింది. సో ఆ కన్ఫ్యూజన్, సేవలు ఎక్కడ ఆగవు. ఓకే సార్, మీరు అన్నట్టుగానే సేవలు ఎక్కడ ఆగవు. మీరు ఫోటోలు పెట్టుకుంటా వచ్చారు, మేము ఫోటోలు, అందుకని బడ్జెట్ పెంచాం. 3,000 మీరు ఉన్నప్పుడు 3,400 కోట్ల బడ్జెట్ అయితే మేము 5,000 కోట్ల బడ్జెట్ పెంచామంటే సేవలు అందించే ప్రయత్నం. మీ నోటితోనే వచ్చిన భ్రష్టు పట్టిన ఆరోగ్య శాఖను ఇంకా మిగిలిన 4 ఏళ్లలో ప్రక్షాళన చేసి ఒక క్రమబద్ధీకరించి ఒక మంచి పద్ధతులు నడిపిస్తారని కోరుకుంటాం సార్.